హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్లోనే మిర్రర్ వర్క్షాప్ జరుగుతుంది. 3 days కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అరుణ గారు కనిగిరి నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడంకి వెల్కమ్ చెప్తాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. And thank you so much for the invitation. Welcome all the grand masters. ఇవాళ మనము 3వ రోజు వర్క్షాప్ స్టార్ట్ చేసుకుంటున్నాము. అండ్ నిన్న మొన్న మనము మిర్రర్ వర్క్షాప్ ని డిస్కస్ చేసుకున్నాం. సో ఏంటి మిర్రర్ వర్క్షాప్ అనేది? సో మనల్ని మనం ఎలాగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి. సో నెక్స్ట్ లెవెల్ ఇన్ ద సెన్స్ ఆధ్యాత్మికంగా ప్రతిరోజు ఎంతో కొంత ఎదగడానికి మనము తీసుకుంటున్నటువంటి కొన్ని స్టెప్స్ అంతే. సో దాంట్లో భాగంగా ఈ మిర్రర్ వర్క్ షాప్ ని లూయిస్ హే గారు మనకి అందించడం జరిగింది. సో నిన్న మొన్న కూడా మనము ఈ క్లాస్ ని డిస్కస్ చేసుకున్నాం. సో ఏంటి మనం ఫస్ట్ డే డిస్కస్ చేసుకుంది అనేది జస్ట్ ఒక పాయింట్ లో చెప్పేస్తాను. మిర్రర్ వర్క్ షాప్ అనేది కంప్లీట్ గా మిమ్మల్ని మీరు మర్చిపోయిన మీకు కొత్తగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎలా అని చూపించే ఒక వర్క్షాప్ అన్నమాట. సో ఏంటి, మనల్ని మనం ఎందుకు ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఎందుకు అంగీకరించుకోలేము, సో ఇలాంటి పాయింట్స్ అంతా కూడా డిస్కస్ చేసాము. ఒక్కసారి ఫర్ యూ మీకోసం అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ఏదైతే ఇప్పుడు ఎపిసోడ్ కనపడుతుందో ఇలాగే డే 1 ఎపిసోడ్, డే 2 ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. సో ప్లీజ్ మీరందరూ కూడా ఆ క్లాసెస్ ని ఖచ్చితంగా వినండి ఒకసారి. ఎందుకు అంటే మనల్ని మనము ఎదిగించుకునే క్రమంలో సో మిర్రర్ వర్క్షాప్ అనేది చాలా అద్భుతంగా పనికొస్తుంది. సో మనకు తెలియదు, మనం అంతా పర్ఫెక్ట్ గానే ఉన్నాం, మనకంతా కరెక్ట్ గానే జరుగుతుంది కదా, ఏంటి ప్రాబ్లం అని అనుకుంటాం. బట్ ఎంత మెడిటేషన్ చేసినా కొన్ని బ్లాక్స్ ని మనం క్లియర్ చేసుకోలేం. సో ఇలాంటి వర్క్షాప్స్ కి అటెండ్ అవుతే ఏమవుతుందంటే మనల్ని మనం ఎక్కడ మిస్ చేస్తున్నాము, సో ఎక్కడ మన లోపల ఉన్న బ్లాక్స్ లో మనం స్ట్రక్ అయిపోయి ఉన్నాము అని తెలుస్తుంది. సో మనకు అర్థమవుతుంది, ఓ ఈ పాయింట్ లో నన్ను నేను చేంజ్ చేసుకోవాలన్నమాట అనే విషయం మనకు అర్థమవుతుంది. సో అందులో లూయిస్ హే మ్యామ్ ఏం చేశారు అంటే దీన్ని ఒక 21 చాప్టర్స్ గా సెపరేట్ చేశారు. ఇవన్నీ కూడా ప్రాక్టీసెస్ అన్నమాట. సో నిన్నటి క్లాస్ లో మనము ఒక 10 పాయింట్స్ ని డిస్కస్ చేసాం. ఒకసారి ఇవాళ క్లాస్ చివరిలో కూడా ప్రతి ఒక్క పాయింట్ ని నేను స్లోగా రీడ్ చేస్తాను. సో దట్ మనకేమవుతుందనంటే రాసుకోవడానికి అవుతుంది, ప్లస్ మనల్ని మనం సరి చేసుకోవడానికి అవుతుంది. సో మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మాస్టర్స్. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎంత మెడిటేషన్ చేస్తున్నా, ఎంత ఆధ్యాత్మికంగా ధ్యాన సాధన చేస్తున్నా, ఎంత సజ్జన సాంగత్యం చేస్తున్నా, ఎంత స్వాధ్యాయం చేస్తున్నా, ఇంకా ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము బాధపడుతున్నాము అంటే, లేదంటే మనల్ని మనము సంపూర్ణంగా ఆరోగ్యంగా లేము అంటే ఇంకా మనం ఎదగాల్సిన అవసరం ఉంది అని అర్థం. అందులో భాగంగా ఇవాళ ఇంకో కొన్ని పాయింట్స్ ని డిస్కస్ చేద్దాం. ఎక్కడ మనల్ని మనం సరి చేసుకోవాలి అనేది మనల్ని మనం చెక్ చేసుకుందాం. సో నిన్నటి పాయింట్స్ ని నేను ఒక్కసారి స్పీడ్ గా రివైజ్ చేస్తాను అండ్ దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ పాయింట్, నిన్ను నువ్వు ప్రేమించుకో. దీని గురించి ఎలాబరేటెడ్ గా బాగా డిస్కస్ చేసాం. అండ్ సెకండ్ పాయింట్, నీ అద్దాన్ని నువ్వు ఒక స్నేహితుడిగా చూసుకో. అండ్ థర్డ్ పాయింట్, నీతో నీవు మాట్లాడటం ప్రాక్టీస్ చేయి. ఫోర్త్ పాయింట్, నీ గతాన్ని త్యజించు. దాన్ని ఇట్స్ ఓకే అనుకొని ఈజీగా తీసుకునే మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోమని చెప్తున్నారు. ఫిఫ్త్ పాయింట్, విశ్వాసాన్ని నిర్మించటం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, ఆత్మవిశ్వాసాన్ని నిర్మించటం. సిక్స్త్ పాయింట్, నేనంటే నాకు ఇష్టమని నా ప్రతి చూపులో ఉండేలాగా నా ప్రవర్తన మారడం. అండ్ నెక్స్ట్ పాయింట్, అంతరంగంలో విమర్శ చేసుకోవటాన్ని వదిలివేయటం. అండ్ ఎయిత్ పాయింట్, అన్నింటినీ గుర్తించి వాటికి థ్యాంక్ యూ చెప్పటం నేర్చుకోవడం. అండ్ నైన్త్ వన్, శిశువుని ప్రేమించటం. అంటే మన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ ఉంటుంది కదా, ఆ ఇన్నర్ చైల్డ్ ని కూడా లవ్ చేయడం. అండ్ 10th, నీ భయాన్ని అధిగమించటం. మనలో ఉన్న చాలా భయాల్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ 11th వన్,
మన కోపాన్ని విడుదల చేయడం. 11 ఆయుధాలను ఇచ్చారనమాట. మ్యామ్ మనకి ఎంతో లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చేసి మ్యామ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా వచ్చినటువంటి బుక్ ఇది. 'మిర్రర్ వర్క్' అనే బుక్. సో, దీంట్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ ప్రాక్టీసెస్‌ని చేసి బిఫోర్ వర్క్‌షాప్, ఆఫ్టర్ వర్క్‌షాప్ అన్న లెవెల్‌గా వాళ్ళని వాళ్ళు అద్భుతంగా చూసుకున్నారనమాట. సో, అందులో భాగంగా నితిన్ ఓహ్! సార్ వచ్చేస్తుంది. ఇంత ప్రాక్టీస్ చేసినప్పుడు నిజంగా నాలో తెలియనటువంటి చాలా చాలా బ్లాకేజెస్‌ని నేను గూడా క్లియర్ చేసుకున్నాను. సో, ఇంత మంచి సబ్జెక్ట్‌ని మనం కంటిన్యూ చేసుకునే ముందర ఒక్కసారి మనకి ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీని, పత్రి మ్యామ్‌ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నిజంగా వాళ్ళ అపారమైన కరుణ మన మీద ఉంది గాబట్టి, మనలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తులకు కూడా ధ్యానం అనేది తెలిసింది. సో, వి హావ్ టు సే థాంక్స్ టు పత్రి సార్ అండ్ పత్రి మ్యామ్. అండ్ సాధన చేసే ప్రతిరోజు కూడా వాళ్ళని గుర్తు చేసుకుందాం. సో, మరింత మరింత మన లోపల కృతజ్ఞత భావాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం. డెవలప్ చేసుకుందాం. ఓకేనా మాస్టర్స్? సో, మరి ఇవాళ క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో, ఇవాళ అంటే 12థ్ పాయింట్‌ని డిస్కస్ చేద్దాం. మీరు అంటే కేవలం ప్రస్తుతం కనపడుతున్న మీరు మాత్రమే కాదు, మీ గత జన్మల యొక్క ఫలితం మీరు అని గుర్తించి, దాన్ని విడుదల చేయమని చెప్తున్నారు మ్యామ్. అంటే ఏంటి అర్థము అంటే, మనము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడిలా అద్దం ముందు కనబడుతున్నాను కదా! సో, ఈ అద్దం ముందు కనపడటము, ఈ ఫేస్ ఇలా ఉండటము, లేపోతే ఈ బాడీ ఇలా ఉండటం, కాకపోతే ఈ మనస్సు, ఈ ఆలోచనలు ఇలా ఉండటం, ఇవన్నీ కూడా ఏ ఒక్క రోజులోనో బిల్డ్ గాలేదు అని చెప్తున్నారనమాట మనకి. అంటే మీరు అంటే కేవలం ఈ కనిపించే ఫిజికల్ బాడీ మాత్రమే కాదు. సో, పత్రి సార్ కూడా చెప్పారు కదా! 7 శరీరాల కలయిక మనము అని. అంటే ఎన్నో లేయర్స్ ఆఫ్ బాడీస్ కలిగి ఉన్నాం మనము. మనం చేసే ఒక్కొక్క పని కేవలం ఈ భౌతిక శరీరాన్ని మాత్రమే ఎఫెక్ట్ చేయట్లేదు. సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం ఇట్లా చాలా శరీరాలని ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. మనం చేసే ఒక్కొక్క ఆలోచన, మనం చేసే పనులతో వచ్చిన ఎనర్జీస్ ప్రతి బాడీ మీద వర్క్ చేస్తాయన్నమాట. అన్ని బాడీస్‌ని క్లియర్ చేసుకున్నప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి వెళ్ళగలుగుతాం. సో, పరమ గురువుల యొక్క స్థితి అదే. ఒక అలైన్‌మెంట్‌కి తెచ్చేసుకుంటారు అన్ని బాడీస్‌ని కూడా. మన యొక్క 7 శరీరాలను కూడా ఒక అలైన్‌మెంట్‌కి తెచ్చేసుకుంటూ ఉంటారనమాట. సో, అలాంటి స్టేటే పరమ గురువుల యొక్క స్థితి. సో, ఆ స్థితికి వెళ్ళడమే ఆధ్యాత్మికంగా అత్యంత ఉన్నత స్థితిని చేరుకోవడం అని మనం చెప్పుకుంటూ ఉంటాం మాస్టర్స్. సో, అయితే మీరు అంటే కేవలం ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు, ఆ సిట్యుయేషన్ ఎందుకు జరిగింది? చాలా మందికి కష్టమొచ్చినప్పుడు, అరె! నాకే ఎందుకు కష్టమొచ్చింది? నాకే ఎందుకిలా జరుగుతుంది? మాటి మాటికి నేనే ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నా? సో, ఇలా అనుకుంటాం. నాకే ఎందుకు జరిగింది అంటే, మనకు తెలీదు మాస్టర్స్. కారణాలు మన గత జన్మలలో చాలా ఉంటాయి. సో, ఇప్పుడు మీకు ఒక సిట్యుయేషన్ జరిగింది మీ జీవితంలో అంటే, దానికి కారణము ఆఫ్‌కోర్స్ ఈ జీవితంలో కొన్ని కారణాలుండొచ్చు. కానీ అది కూడా గత జన్మలలో కూడా ఉండడం అనేది ఒక కారణం. సో, ఆ కారణం కూడా మీ జన్మలో ఈ ప్రస్తుత జన్మని ఎఫెక్ట్ చేస్తుంది అని మీరు గుర్తించండి. మరి గుర్తించిన తర్వాత ఏం చేయాలంట? గుర్తించి బాధపడడం కాదు. గుర్తించి దాన్ని మీ నుంచి విడుదల జేయమని చెప్తున్నారు మ్యామ్ ఇక్కడ. ఏం చెప్తున్నారంటే, మీరు అంటే కేవలం మీ ప్రస్తుతం కనిపించే ఈ ఫిజికల్ బాడీ మాత్రమే మీరు కాదు. దాని వెనక ఎన్నో జన్మల యొక్క ఫలితాలని మీతో తెచ్చుకున్నారు మీరు. సో, అంటే మనము ఒక సిట్యుయేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారనుకోండి. ఆ మాట అనడానికి కేవలం ఈ ఒక్క జన్మే కారణం కాదు. ఎన్నో జన్మలలో నుంచి మనము ఆ సిట్యుయేషన్‌ని ఈ జన్మలో అనుభవించటానికి తెచ్చుకున్నాం. అంటే ఒక ఇంట్లో ఒక అత్త ఒక కోడల మీద ఎప్పుడు ఏం చేయకపోయినా ఆ కోడలు అత్తగారు అరుస్తూ ఉంటారు.
సో, ఎందుకరుస్తున్నారు? ఎందుకు ఆవిడ ఈ కోడలిని ఎప్పుడు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే, బహుశా ఈ కోడలి యొక్క అంగీకారంతోనే అది జరుగుతుంది అనే విషయం మనం గుర్తించమెప్పుడు. ప్రెజెంట్ ఇప్పుడు మనం కంప్లెయింట్ చేస్తూ ఉంటాం. ఏమని? మా అత్తగారు ఇలాగా, మా మావయ్య గారు ఇలాగా, లేపోతే మా హస్బెండ్ ఇలాగా, లేతే మా పిల్లలు ఇలాగా ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తా ఉంటారు. లేకపోతే నన్నే కోపంతో మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే నేనంటే వాళ్ళకి ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే, అరే! ఒకసారి చెక్ చేసుకో. మేబీ అది మీ అంగీకారంతోనే వచ్చింది. ఒకసారి అది మీరు గుర్తించట్లేదేమో చెక్ చేసుకోండి. సో, ఇక్కడ కార్యకారణ సంబంధాలు అని చెప్పి ఉంటాయి. అంటే పై లోకాలలో అంటే ఉన్నత లోకాలలో ఒక బాడీ తీసుకొచ్చే కంట ముందర కొన్ని సోల్స్ అట్లా ఊరికే కూర్చున్నాయట. సో, కూర్చున్నప్పుడు ఒక సోల్ అనుకుంటూ ఉందట, నేను భూమి మీదకి వెళ్ళాలనుకుంటున్నా. అరె! నేను గత జన్మ మొత్తం అంతా కూడాను క్షమించటం అనే పాఠాన్ని నేర్చుకొనే లేదు. అన్నిటి పట్ల చాలా, చాలా, చాలా క్షమాతత్వం లేకుండానే ప్రవర్తించాను. సో, క్షమాతత్వం లేకుండా నేను ప్రవర్తించాను కాబట్టి, వచ్చే జన్మలో నేను క్షమాతత్వాన్ని నేర్చుకోవాలి అని చెప్పి ఒక ఆత్మ అనుకుంటూ ఉంటుందిట. సో, అలా అనుకుంటున్న ఆత్మకి మిగతా ఆత్మలంతా ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. సో, అది అడుగుతుందట ఆత్మ, "మీరొస్తారా నాతో పాటు ఒక అత్త క్యారెక్టర్ తీసుకొని భూమి మీదకి?" సో, అలా అత్త క్యారెక్టర్ తీసుకొని భూమి మీదకి నన్నొచ్చి నాకు క్షమాతత్వము అనే పాఠాన్ని నేర్పిస్తారా అని అడుగుతుందట. సో, అప్పుడు ఆ ఫ్రెండ్, "అయ్యో! మీ అత్తయ్యగా నేనొస్తే నిన్ను చాలా మాటలు అనాల్సొస్తది. నేను నీ బెస్ట్ ఫ్రెండ్‌ని గదా! నేనలా అనలేను" అని జెప్పి అంటుందట. సో, అలా దానికి తెలిసిన బెస్ట్ ఫ్రెండ్స్ అందరిని గూడా పిలిచి అడుగుతూ ఉంటుందట. "నువ్వొస్తావా నా అత్త క్యారెక్టర్‌గా? నువ్వొస్తావా నా హస్బెండ్ క్యారెక్టర్‌గా?" అంటే, వామ్మో! రాచి రంపాన పెట్టాల్సొస్తదేమో నిన్ను నేను చాలా మాటలు అనాల్సొస్తదేమో. నేను ఆ క్యారెక్టర్ చెయ్యను అని చెప్పి అన్నీ రిజెక్ట్ చేస్తూ ఉంటే, ఒక్క సోల్ మాత్రం మీతో ధైర్యంగా వచ్చి, "యెస్! నేను మీ అదే క్యారెక్టర్‌ని చేస్తాను. నేను గూడా నేర్చుకుంటాను కొన్ని పాఠాలని" అని చెప్పి, ఆ క్యారెక్టర్ మీతో పాటు వచ్చి భూమి మీదకి మీతో కలిసి ఇవన్నీ ఎక్స్‌పీరియన్సెస్ చేపిస్తూ ఉంటది. సో, బహుశా మీరు అలాగా ఏ విషయాలలోనైనా, ఏ వ్యక్తి దగ్గరైనా స్ట్రక్ అయిపోయి ఉన్నారేమో చెక్ చేసుకోండి అని చెప్తున్నారు మ్యామ్. అలాగని చెప్పి మన గతం మొత్తాన్ని మనము ఇక్కడ తెచ్చేసుకున్నాము. అయ్యో! నేనిప్పుడు ఏం చేయాలి? అయ్యో! అలా బాధపడడం కాదు. మ్యామ్ ఏం చెప్తున్నారంటే, అలా మీరు ఫస్ట్ గుర్తించండి. ఒప్పుకోండి. తర్వాత దాన్ని మీ నుంచి విడుదల చేయండి అని చెప్తున్నారు. అంటే అలాగా ఒప్పుకొని బాధపడటం కాదు. అయ్యో! నా కర్మ. నాకిలా జరిగింది. నాకిలా జరుగుతుంది. నన్నందరూ బాధ పెట్టేవాళ్ళే. ఏ జన్మలో ఏ కర్మ చేశానో అది ఇలా తెచ్చుకున్నాను. నేను దీని నుంచి ఎట్లా బయటపడాలి అని చెప్పి చాలా 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 వర్రీ అవ్వడం కాదు. బయట వాళ్ళు అదే చేస్తున్నారు గదా! మెడిటేషన్ తెలియని వాళ్ళు, సత్యం తెలియని వాళ్ళు అదే చేస్తున్నారు కదా! మళ్ళీ స్టిల్ మనం గూడా ఆ స్థితి నుంచి ఏ స్థితికి రావాలి అని చెప్పి మ్యామ్ ఇక్కడ ఈ పాయింట్‌ని డిస్కస్ చేశారంటే, కాదు. కేవలం మీరు మీ గత జన్మల యొక్క ఫలితాన్ని ఇక్కడికి తెచ్చుకున్నప్పటికీ, కారణం ఏదైనప్పటికీ దానిని గుర్తించి, దానిని మీ నుంచి విడుదల చేయమంటున్నారు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అత్తయ్య గారే మిమ్మల్ని మీరేం చేయకపోయినా కూడా అంటూ ఉన్నారనుకోండి, మీరు తనని క్షమించడం మొదలుపెట్టండి. తన మీద ఉన్న కోపాన్ని విడుదల చేసేసేయండి. సరే తను ఒక క్యారెక్టర్ తీసుకొనొచ్చింది నాలాగా అని చెప్పి అర్థం చేసుకొని ఆ సిట్యుయేషన్‌ని ఎప్పుడైతే విడుదల చేయగలుగుతామో, అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకున్నట్లే కదా మాస్టర్స్. సో, నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకున్నట్టే. ఇంకా మనము ఎన్నో కర్మలని మన నుంచి తప్పిచేసిన వాళ్ళమవుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ విషయం తెలుసుకోలేదనుకోండి, ఆ సత్యం తెలుసుకోలేదనుకోండి, ఆవిడ మిమ్మల్నంట మళ్ళీ మీరేం చేస్తారు తిరిగి ఆవిడనంటాం. ఆవిడ మిమ్మల్ని ఏదో ఒకటి అంటాం, మళ్ళా మీరు ఆవిడనేదో అంటాం. ఓవరాల్‌గా ఏమవుతుంది ఇది రన్నింగ్ స్టోరీ అవుతుందనమాట. ఎప్పుడు గూడా ఇదే జరుగుతూ ఉంటది. సర్కిల్ లాగా. మళ్ళా ఆవిడ మీద మీరు రివెంజ్ తీర్చుకోవటం, మీరు ఆవిడ మీద రివెంజ్ ఇదే అవుతది కదా! సో, ఎవరో ఒకరు ఒక పాయింట్ వద్ద రియలైజ్ కావాలి కదా! అది మీరవ్వండి అని చెప్తున్నారనమాట. అది మీరవ్వండి మాస్టర్స్.
ఫస్ట్ స్టెప్ మనం తీసుకుందాం. మనం ఆ పని చేద్దాం. మనం ఆ పాఠం నేర్చుకుందాం. సో దట్ ఏమవుతుంది అంటే మన జన్మల్ని తగ్గించుకున్న వాళ్ళమవుతాం. నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చేసుకున్నారు. ఒక 10థ్ క్లాస్ పిల్లాడు. మళ్ళా నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్న తర్వాత మళ్ళీ నువ్వు 10థ్ క్లాస్‌లో కూర్చో అని చెప్పి అన్నా కూడా అవసరం లేదు కదా! 10థ్ క్లాస్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యావు. నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియేట్‌కి వెళ్తాం. ఫస్ట్ క్లాస్‌కి 10థ్ క్లాస్ స్కూల్‌లో కూర్చోం కదా! సో, 10థ్ క్లాస్ అయిపోయిన వాళ్ళెలాగైతే మళ్ళీ 10థ్ క్లాస్‌లో కూర్చోరో, అలాగే ఒక పాఠం నేర్చుకున్న తరువాత, అది సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాత, మీ లైఫ్‌లోకి మళ్ళీ ఆ ఎక్స్‌పీరియన్సెస్ పొరపాటుగా కూడా రావు. ఎందుకంటే ఆల్రెడీ నేర్చేసుకున్నారు. ఇంకెందుకు అవసరం ఉండదు కదా! సో, అంత బాగా దాన్ని రిలీజ్ చేసేయొచ్చనమాట. సో, దీనికి సంబంధించి మా ఫ్రెండ్‌కి ఒకసారి ఇట్లాగే ఆహ్, బాగా వాళ్ళ అత్తయ్య గారు ఏమనకపోయినా ఊరికే కూర్చున్నా, నిలబడినా ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట. సో, ఆవిడ నా దగ్గరకొచ్చి చాలా బాధపడి చెప్తున్నప్పుడు నేను చెప్పాను, "మ్యామ్ ఇది మీరు నేర్చుకోవడం కోసం వచ్చింది. మీరు తీసుకొచ్చుకున్నారు. మీ సంపూర్ణ అంగీకారంతోనే మీరు తెచ్చుకున్నారు. సో, ప్లీజ్ ఆవిడని మీరు ఏం జరిగినా గూడా క్షమించేసేయండి." ఏమి రియాక్ట్ గాకండి. కొన్ని రోజులకి ఆవిడే నార్మల్ అయిపోతారు అనని చెప్పాననమాట. అప్పుడు ఆవిడ గొప్పతనం అది. అంగీకరించగలిగారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగారు. సో దట్ ఆవిడ ఆ పాఠం నేర్చేసుకున్నారు. ఏమన్నా గూడా ఓకే అత్తయ్య, సరే అత్తయ్య, చేస్తానత్తయ్య, తప్పైపోయింది మళ్ళీ నేను సరి జేస్తానత్తయ్య. అట్లా ఆవిడ కొన్నాళ్ల పాటు ఏమైనా జరిగినా ఆవిడ ఎన్ని మాటలన్నా కూడా వాళ్ళ అత్తయ్య గారికి సేమ్ రెస్పాన్స్ ఇస్తూ వచ్చారనమాట. అట్లా కొంతకాలం తర్వాత రివర్స్ అన్నమాట కంప్లీట్‌గా. ఇప్పుడు ఆవిడ వాళ్ళ అత్తయ్య గారుని ఒక అమ్మలా చూసుకుంటున్నారు. అంటే సరి జేసుకోవాల్సింది మనము అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అక్కడ పాఠం నేర్చేసుకున్నట్టే మాస్టర్స్. సో, ఇది తెలియక మనము ఎన్ని విషయాలలో అట్లా స్ట్రక్ అయిపోతున్నామో గమనించండి. ఎక్కడ మనము నేర్చుకోవాల్సిన అంశం ఉంటుందో, అదే మన జీవితంలోకి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటది. సో, రిపీట్ సిట్యుయేషన్స్ ఏవైనా మనకి జరుగుతున్నాయి లైఫ్‌లో అంటే, కేవలం ఆలోచించండి మాస్టర్స్. మనం అక్కడి నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకోవాలి అని అర్థం. చిన్న విషయం. కానీ ఒక జన్మ పడుతుందది నేర్చుకోవడానికి. నేర్చేసుకున్నామనుకోండి, ఎన్ని జన్మల్ని తగ్గించుకోవాలనుకుంటే అన్ని జన్మల్ని మనం తగ్గించుకోవచ్చు. మన చేతుల్లోనే ఉంది కదా! సో, మీ జీవితం మీ చేతుల్లో ఉంది అని పత్రి సార్ చెప్తారు గదా! దానర్థం ఇదే. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. దాన్నెలా మలుచుకోవాలి అనేది మీకే మీరే తెలుసుకోవచ్చు. మీకే తెలుస్తుంది కూడా. సో, ప్లీజ్ మాస్టర్స్ చిన్న పాయింట్స్‌ని గూడా మన జీవితంలో రిపీట్ అవుతూ ఉన్నాయి అనంటే గనక ఖచ్చితంగా గుర్తించండి వాటిని. గుర్తించి వాటిని మీ నుంచి విడుదల చేసేసేయండి. అప్పుడు మనకి ఆ సిట్యుయేషన్స్ రమ్మన్నా రావు. అంత సింపుల్ లైఫ్. అర్థం చేసుకుంటే సింపుల్. అర్థం చేసుకోకపోతే చాలా కాంప్లెక్స్ లైఫ్. చాలా కష్టంగా ఉంటది. భారంగా ఉంటది. ఎప్పుడెప్పుడు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోదామా అని అనిపిస్తూ ఉంటది. చాలా మంది సూసైడ్స్ అవే గదా జరుగుతున్నాయి. చిన్న విషయాలను కూడా ఎక్కడ నేర్చుకోవాలో తెలీదు. ఎక్కడ సరి జేసుకోవాలో అర్థం కాదు. ఏం చెయ్యాలో తెలీదు. సో, సత్యం తెలుసుకోవాలన్నా, తెలుసుకోడానికి మార్గాలు కనిపించవు. మనకు తెలుసుకోవాలని ఉన్నా కూడా ఆ మార్గాలు కనపడవు. సో, ఇవే కదా మాస్టర్స్ ఒక జీవితాన్ని నాశనం చేస్తుంది. సో, ప్లీజ్ అర్థం జేసుకోండి. ఎక్కడ జరుగుతుంది లోపమని చెక్ చేసుకోండి. ఈసారి మీరు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఇలా చెప్పుకోండి. నా గతాన్ని నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రస్తుతమున్న నేను నా గత జన్మల యొక్క ఫలితం అని నేను ఒప్పుకుంటున్నాను. అలాగే నా నుంచి నా గతాన్ని పూర్తిగా విడుదల చేస్తున్నాను. యెస్. ఈసారి అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఈ స్టేట్‌మెంట్‌ని చెప్పుకోండి మాస్టర్స్. ఖచ్చితంగా ట్రెమెండరస్ రిజల్ట్స్‌ని చూస్తాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్‌లో మ్యామ్ ఏం చెప్తున్నారంటే, మీ రోజుని
ప్రేమతో మొదలుపెట్టండి అని చెప్తున్నారు. మిర్రర్ వర్క్‌షాప్ మనకి నేర్పిస్తుంది అదే కదా! సో, ప్రొద్దున్నే లెగవగానే మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ హరిణ. ఐ లవ్ యూ రా బుజ్జి. ఐ రియల్లీ లవ్ యూ రా అని చెప్తాం కదా! అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక పాజిటివ్ వైబ్‌తో మీరెప్పుడైతే లైఫ్‌ని స్టార్ట్ చేస్తారో, ఆ డే అంతా కూడా హ్యాపీగా ఉంటారు. ఆ డే అంతా కూడా ఆ పాజిటివ్ వైబ్స్ తోటే మీరు ముగిస్తారు. ఆ డే అంతా హ్యాపీగా ఉంటారు. అలా కాకుండా ఒక రోజుని చాలా చిరాగ్గా స్టార్ట్ చేశారనుకోండి, ఆ డే అంతా చిరాగ్గా ఉంటుంది. ఏ పని చేసినా చిరాగ్గా ఉంటుంది. ఏ పనైనా ఎవరు ఎదురు పడినా, ఏం మాట్లాడాలన్నా ప్రతీదీ కూడా చిరాగ్గా అవుతుంది. అన్ని పనులు కంప్లీట్ అవ్వకుండా ఉంటాయి. ఒక మంచి స్మైల్‌తో, ఒక మంచి లవబుల్ స్టార్ట్ థింగ్‌తో స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు మీ లోపల వచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్ తోటి డేని బిగిన్ జేయండి అని చెప్తున్నారు. ఒక్కసారి ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయండి. డే బిగినింగ్ ఎలాగ నేను స్టార్ట్ చేశాను? నా డేని ఎలా నేను స్టార్ట్ చేశాను అని జెప్పి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ డే ఎలా గడిచిందో మీకు అర్థమవుతది. సో, అప్పుడదేమవుతదంటే మీ ఎక్స్‌పీరియన్స్ అవుతది. ఎప్పుడైతే అది మీకు ఎక్స్‌పీరియన్స్ అయిందో, ప్రతిరోజు అక్కడ హాయిగా అనిపించిందనుకోండి, యెస్ అలాగే స్టార్ట్ చేస్తాం గదా! ఇంకా ప్రతిరోజు గూడా ప్రేమతో. ఒక్కరోజు చేసి చూడండి. మీరు మ్యాజిక్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. యెస్. కానీ ఫస్ట్ ఏం చేయాలంటే దానికోసం ఒక నిర్ణయం అవసరం. నేను చెప్పాను కదా! క్యాలెండర్‌లో లైన్ ఇలా గీసుకోవడం. సో, ఎప్పుడైతే మన సెషన్ స్టార్ట్ అయిందో, ఆ సెషన్ స్టార్ట్ అయిన నుంచి నేను క్యాలెండర్‌లో లైన్ చేస్తా ఉన్నాను. నాకు చక్కగా లైన్ ఒస్తోంది బారుగా. ఎక్కడ నేను స్కిప్ చేయలేదు కాబట్టి. అట్లాగే 21 డేస్ కూడా కంటిన్యూగా ఆ లైన్‌ని 21 డేస్ వరకు కంటిన్యూ చేయండి. వీలైతే ఇంకా చేయండి హ్యాపీ. వెరీ మచ్ హ్యాపీ. బ్రేక్ చేయకండి. ఒక్కరోజు కూడా మాక్సిమం బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. రోజులో ఎప్పుడైనా మీకు అద్దం కనపడితే, లేదా ఫోన్ ఆన్ చేసుకుంటే, సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఫోన్ చూస్తూ ఉంటాం గదా! సో, ఫోన్ చూసిన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. మీకు మీరు ఐ లవ్ యూ అని చెప్పుకోవడం. అద్దం ముందు కనిపించినప్పుడంతా మీకు మీరు చెప్పుకోండి. ఐ లవ్ యూ అని. ఒక మంచి స్మైల్ ఆటోమేటిక్‌గా మీ ఫేస్ మీదకొచ్చేస్తది. మనం మిర్రర్ చూస్తామో ఆటోమేటిక్‌గా మనం ఒక మంచి స్మైల్ ఇచ్చుకుంటాం. చాలు కదా! ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. సో, అలా ఒక రోజుని ప్రేమతో స్టార్ట్ చేయమని చెప్తున్నారు మ్యామ్. అంటే ఈ మిర్రర్ వర్క్‌షాప్‌కి సంబంధించి మిర్రర్‌లో చూసుకొని లవ్ యూ చెప్పుకోవడం అనేది నిద్ర లేచిన వెంటనే చెయ్యమని అర్థం. సో, చేద్దామా మనమందరం కూడా? యెస్. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే మ్యామ్, "నువ్వు ఆల్రెడీ పూర్ణం అని గుర్తించు" అని చెప్తున్నారు. అంటే నేను ప్రస్తుతం ఉన్న స్థితిని అంగీకరించలేకపోతే, నేను నా ఆశలు ఎక్కడికో ఉంటే, నేను ఈ ప్రస్తుత క్షణాన్ని ఎంజాయ్ చేయలేను. నువ్వు నీ ప్రస్తుతంలో ఉండడానికి, నువ్వు నీ వర్తమాన క్షణంలో ఉండడానికి ఏం ఉపయోగపడుతుందంటే, ఆల్రెడీ నువ్వు పూర్ణమే అని గుర్తించు అని చెప్తున్నారు మ్యామ్. ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆల్రెడీ పూర్ణమే, ఎక్కడికో వెళ్తే గాని మనం పూర్ణం అవ్వము అనే బాధ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఎదగాలి కరెక్టే. కానీ ప్రస్తుతం నీ స్థితిని నిందించకు. ప్రస్తుతం నువ్వు ఇన్‌కంప్లీట్ కాట్లేదు. నువ్వు ఆల్రెడీ కంప్లీటే. ఇంకా కంప్లీట్ కోసం ట్రై చేస్తున్నావు. ఎలా అంటే ఒక చిన్న బాలు అది ఎలా ఉంటుందంటే రౌండ్‌గా ఉంటుంది. ఒక పెద్ద బాలు అది గూడా రౌండ్‌గుంటుంది. ఎందుకంటే మనం బాల్ అన్నామంటే దానర్థం అది రౌండ్‌గా ఉంది అని అర్థం గదా! సో, మీరు ప్రస్తుతం ఒక చిన్న బాల్. బాల్ ఎలా ఉంటుంది? రౌండ్‌గా ఉంటుంది. సో, కంప్లీట్‌గా ఉంటుంది. సో, కంప్లీట్‌గా ఉంటేనే దాన్ని బాల్ అంటాం కదా మనం. కంప్లీట్‌గా ఆల్రెడీ మీరు ఉన్నారు. మీరు ఆల్రెడీ ఎక్కడ బ్రేక్ అయ్యి లేరు. సో, నా పార్ట్ ఎక్కడికో పోయింది. నేను ఆ పార్ట్‌ని వెతుక్కోవడానికి వెళ్తున్నాను కాదు. మీరు ఆల్రెడీ చిన్న బాలే. మీరు ఆల్రెడీ
ఒక కంప్లీట్ పర్సనే. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక సంపూర్ణాని కోసం మీరు వెళ్తున్నారు. మళ్ళీ పూర్ణం కోసం వెళుతున్నారంతే. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగడము అంటే, ఇక్కడ మనము కంప్లీటే కానీ, మళ్ళీ ఇంకా కంప్లీట్ కోసం వెళ్తున్నాము. ఒక కంప్లీట్ ఇంకొక కంప్లీట్ కోసం వెళ్తుంది తప్ప, హాఫ్ కంప్లీట్ అవ్వలేదు. అది ఫుల్ కంప్లీట్ అవ్వడం కోసం జర్నీ చేయట్లేదు. గుర్తుపెట్టుకుందాం మాస్టర్స్. ఓకే. ఆల్రెడీ మనము పూర్ణమే. అంటే ఆల్రెడీ ఇప్పుడు నీకేదైతే తెలుసో అదంతా కూడా కరెక్టే. నువ్వేం తప్పు చేయట్లేదు. నువ్వు ఏమి రాంగ్‌గా లేవు. నీకు తెలిసింది నువ్వు చేస్తూ వెళ్తున్నావు అంతే. నీకేం తెలుసో అది చేస్తూ వెళ్తున్నావు. అంటే అది కరెక్ట్ అనే కదా అర్థం. సో, అంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు పూర్ణంగా ఉన్నావు. ఇంకొక పూర్ణం కోసం ప్రయత్నిస్తున్నావు అంతే. అంతకు తప్ప నువ్వు ఆల్రెడీ ఇప్పుడు సగభాగం కాదు. నువ్వు ఆల్రెడీ కంప్లీటే. పూర్ణమే. సో, పూర్ణం నుంచి సంపూర్ణానికి ప్రయత్నిస్తున్నావు జర్నీ అంతే. అది గుర్తించండి అని చెప్తున్నారు మ్యామ్. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్రస్తుత క్షణంలో పూర్ణంగా లేవని అనుకుంటావో, నీకేమనిపిస్తుందంటే నాలో ఏదో లోపం ఉందని అర్థం అని అనిపిస్తూ ఉంటది. నేనింకా ఏదో నేర్చుకోవాలి. నాలో ఇదంతా తప్పు తప్పుగా ఉంది. నాలో ఏది సరిలేదు అని అనుకుంటాం. అంటే మనల్ని మనం ఎప్పుడు కూడా కంప్లెయింట్ చేసుకుంటూ ఉంటామనమాట. మనల్ని మనం అంగీకరించకపోతే ఏమవుతుందో తెలుసుకున్నాం కదా! లాస్ట్ క్లాస్‌లో. సో, మనల్ని మనం కంప్లీట్‌గా అంగీకరించాలంటే ఫస్ట్ ఒక పాయింట్‌ని ఒప్పుకోవాలి. ఏంటంటే, మనం ఆల్రెడీ సంపూర్ణంగానే ఉన్నాము. సంపూర్ణం కోసం ఎదుగుతూ సంపూర్ణం కోసం ఎదుగుతూ ప్రయత్నిస్తున్నాం అంతే. ఆల్రెడీ సంపూర్ణంగానే ఉన్నాం. పూర్ణం ఇంకొంచెం పూర్ణానికి ట్రై చేస్తుందంతే. చిన్న పూర్ణం, పెద్ద పూర్ణం అన్నమాట. అంతే తప్ప ఇన్‌కంప్లీట్ అనేది ఎక్కడా లేదు అని చెప్తున్నారండి. సో దట్ ఏమవుతది అంటే, మనల్ని మనం నింద చేసుకోకుండా ఉంటాం. మనల్ని మనము జడ్జ్ జేసుకోకుండా ఉంటాం. అయ్యా! నేను చాలా తప్పుగా చేస్తున్నానేమో, నాకేం చేత కాదేమో, ఇలా మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం ఉంది చూసారా? అది కంప్లెయింట్ బాక్స్ అనేది లేకుండా చేస్తుందనమాట. మనల్ని మనం పూర్ణం అని అంగీకరించినప్పుడు. సో, మీ కళ్ళల్లో మీరు చూసుకుంటూ చెప్పుకోండి. యూ ఆర్ ఎ కంప్లీట్ పర్సన్. మీరు సంపూర్ణమైన వ్యక్తి అని మీకు మీరు చెప్పుకోండి. సో దట్ మీలో ఎటువంటి కంప్లెయింట్స్ ఉండవు. సో ట్రై చేయండి మాస్టర్స్. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్‌లో మ్యామ్ ఏం చెప్తున్నారంటే, నిన్ను బాధ పెట్టే వాళ్ళని క్షమించు అని చెప్తుంది. సో మ్యామ్ ఎంత అద్భుతంగా ఈ పాయింట్‌ని చెప్పారంటే ఆహ్, క్షమించటము ఇన్ ద సెన్స్ వాళ్ళేదో మీరు కరెక్ట్ చేశారని, వాళ్ళేదో మీ పట్ల తప్పు చేశారని, మీకున్న అభిప్రాయాన్ని సరిజేసుకోమని చెప్తున్నారు. మీకున్న అభిప్రాయం ఏంటంటే ఎదుటి వ్యక్తి పట్ల నేను కరెక్ట్‌గానే చేశాను. ఎదుటి వ్యక్తి తప్పు చేశాడు. తప్పు చేశాడు కాబట్టి నేను వాళ్ళనొకటి అంటాను. వాళ్ళని నేను క్షమించనే లేను. క్షమించటం అనేది మీ బ్యాగ్‌లో మీరు వేసుకుంటున్న పొటాటో లాంటిది. క్షమించకపోవడం అనేది మీ బ్యాగ్‌లో మీరు వేసుకుంటున్న పొటాటో లాంటిది. ఎన్ని పొటాటోస్ వేసుకుంటారు? ఎంతమందిని క్షమించకుండా తిరుగుతారు? సో, వెయిట్ ఎక్కువైపోతుంది. ఎనర్జీస్ లాస్ అయిపోతూ ఉంటారు. సో, ప్లీజ్ ఆ పని చేయకండి. క్యారీ బ్యాగ్స్‌ని పక్కన పడేసి జర్నీ చేయటం ఈజీ. ఎక్కువ వెయిట్స్‌ని మోస్తూ ఉంటే ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతాం మనం? భారం ఎక్కువైపోతే కుప్పకూలిపోతాం. అంటే ఈ దేహం నుంచి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటాం. సో, ప్లీజ్ అందుకని మ్యామ్ ఏం చెప్తున్నారంటే, అసలు క్షమించటం అనేది ఏం లేదు. నువ్వేదో జస్ట్ అట్లా ఒక పాత్రని పోషించావు. ఆ పాత్రని ఎదుటి వ్యక్తికి అనుగుణంగా మలుచుకో అంతే. వాళ్ళేదో తోచింది మీ జీవితంలోకొచ్చి అన్నారు. లేకపోతే వాళ్ళు మీ జీవితంలోకొచ్చి ఏదో ఒక పెర్ఫార్మన్స్ ఇచ్చిపోయారంతే.
దానికి మీరు దాన్ని మోసేసి జీవితకాలం పాటు మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకోవటం దేనికి? దాన్ని అర్థం చేసుకొని వదిలేసేయండి అని చెప్తున్నాను. అంత సింపుల్. ఎవరి పాత్రను వాళ్ళు పోషించేసారబ్బా! అంతే. మీకు కావాల్సిన జ్ఞానం కోసం వాళ్ళు మీ జీవితంలోకొచ్చారు అంతే. ఇక్కడ ఉంది కేవలం మీరు మాత్రమే అని గుర్తించండి. వాళ్ళ పాత్ర అయిపోగానే వెళ్ళిపోతారు. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకున్న వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. మన జీవితంలోకి నేర్పించాల్సింది కంప్లీట్ అయిపోయినాక ఎందుకుంటారు? సో, ఎదుటి వ్యక్తిని క్షమించటము అంటే మిమ్మల్ని మీరు రిపేర్ చేసుకోవడం లాంటిది. అక్కడ క్షమిస్తే ఏమవుతుందంటే లోపల మన బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. సో, దాని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళము వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఒక పెన్ను, పేపర్ తీసుకోండి. మన జీవితంలో మనము ఎవరెవరిని క్షమించలేకపోతున్నాము అనేది రాయండి. గుర్తుపెట్టుకుంటాం. ఏం చేస్తాం? వాళ్ళు ఆ రోజు నాకది జేశారు. ఆవిడ నాతో ఆ రోజు ఆ మాట అనింది. ఈవిడ నాతో ఎంతో పరుషంగా బిహేవ్ చేసింది. ఇవి గుర్తుంటాయి మన మనస్సులో. ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల ఇక్కడ వెయిట్ పెరుగుతుంది తప్ప ఉపయోగం ఏం లేదు గదా! జస్ట్ క్షమించి చూడండి. ఎంత బ్లిస్‌ఫుల్‌గా మీరుంటారో. సో, ఎంతమందిని మీరింకా క్షమించకుండా ఉన్నారు. ఆవిడ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా అబ్బా! నేను పగ తీర్చుకున్న దాకా వదలను. ఆవిడ నన్ను ఆ రోజు ఆ మాట అన్నారు. నేను మళ్ళా తిరిగి అట్లాంటి ఓ సిట్యుయేషన్ కోసం వెయిట్ జేస్తుంటా. ఆమె నా మాట అనాల్సిందే. దీనివల్ల ఎంత మిమ్మల్ని మీరు కిల్ చేసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోండి. ఇట్స్ ఓకే అబ్బా! ఆవిడ అనింది వదిలేయి. మళ్ళీ ఫ్రెష్‌గా మీరే వెళ్లి స్టార్ట్ చేయండి. మళ్ళీ మీరే ఫ్రెష్‌గా వెళ్లి మాట్లాడండి. ఎంత అద్భుతమైన వైబ్రేషన్స్‌ని మీరు క్రియేట్ జేస్తారో. సో, దానివల్ల ఎవరికి బెనిఫిట్ అంటే ఆవిడకి కాదు బెనిఫిట్. దానివల్ల మనకే బెనిఫిట్. సో, మనము రిలీజ్ చేసేస్తే, క్షమించేస్తే మనకి బెనిఫిట్ అన్నమాట. సో, అదొక్కసారి అందరము వర్క్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్‌లో ఇదొకటుంటది. చాలా మందికి వాళ్ళ లైఫ్‌లో క్షమించకూడని చాలా మంది వ్యక్తులుంటారు. కానీ దీన్ని అర్థం చేసుకోండి. ఓవరాల్‌గా ఏదో ఒక క్లాస్‌లోకొచ్చేసి నాకెవ్వరు లేరు మేడం. నేను అందరిని చక్కగా చూస్తాను మేడం. అందరిని క్షమించేసేసాను మేడం. అలా గాదు. గుర్తు చేసుకోండి. ఒక్కసారి మీ లోపల ఎటువంటి భావనలున్నాయో, ఎవరెవరిని మీ జీవితంలో మహా అయితే చూస్తారు. ఒక 20 మందిని చూస్తారేమో! లేకపోతే ఒక 30 మందిని చూస్తారేమో! ఆ 30 మంది పేర్లు గుర్తుపెట్టుకోండి. రాసుకోండి. ఈవిడ మీద నాకెటువంటి భావన ఉంది. ఈవిడ మీద నాకెటువంటి భావన ఉంది. ఎందుకంటే సెల్ఫ్ వర్క్ చేసుకోకుండా ఏది సాధ్యం కాదు మాస్టర్స్. ఊరికే క్లాస్ విన్నామా, క్లాస్ కంప్లీట్ అయిపోయిందా, వావ్! బావుంది. ఈ ఈ దీనివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేనే లేదు. ఈవెన్ నేను మీకు క్లాస్ చెప్తున్నా కూడా ఫస్ట్ నేను సరిచేసుకున్న తర్వాతే మీకు ఈ క్లాస్ ప్రెజెంటేషన్ అనేది జరుగుతది. నన్ను నేను సరి చేసుకోకుండా వచ్చి నేను మీకిక్కడ చెప్తే కూడా ఎవ్వరు వినరు. విన్నా అది ఆచరణలో పెట్టలేరు. సో, రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక వ్యక్తి ఒకరోజు వచ్చి ఇలా చెప్తారట. మా అబ్బాయి ఎంత చెప్పినా ఆ బెల్లం తినడం మానట్లేదు. ఏదో ఒకటి తింటాడు, మళ్ళీ బెల్లం తింటాడు. ఏదో ఒకటి తింటాడు, బెల్లం తింటాడు. ఈ అలవాటుని నేను మాన్పించలేకపోతున్నానని చెప్పేసి ఒక వ్యక్తొచ్చి, ఒక ఆవిడొచ్చి కంప్లెయింట్ చేస్తారు. అయితే అమ్మా నేను ఒక వారం తర్వాత నీకు చెప్తాను. దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి రామకృష్ణ పరమహంస వారం తర్వాత రమ్మని చెప్తే, ఆ వారం తర్వాత వెళ్తే అప్పుడు ఆ బాబుని పిలిచి బాబు బెల్లం తినడం వల్ల చాలా నష్టం ఉంటది అని చెప్పి కూర్చోపెట్టి బెల్లం తినొద్దని చెప్పారు. సో, ఈ వారం రోజులు ఏం జరిగింది అంటే, రామకృష్ణ పరమహంసకు కూడా ఆ అలవాటు ఉండిందట. బెల్లం తినటం. అంటే ఆయన మర్చిపోతే కదా! అది చెయ్యొద్దు అని చెప్పడానికి అర్హత ఉన్నట్టు. సో, అందుకోసం ఆ వారం రోజులు టైం అడిగారట. అలా ఉంటుందన్నమాట. సో,
ఏదైనా ఒక ప్రాక్టీస్ మనం చేసి దాని రిజల్ట్‌ని మన అనుభవం ద్వారా చెప్పినప్పుడు మాత్రమే అది కనెక్ట్ అవుతుంది మాస్టర్స్. సో, మనం చెప్పడానికి ఇంకొకళ్ళకి మనకున్న అర్హత ఏంటి అంటే మన అనుభవమే మన అర్హత. ప్రాక్టీస్ చేయండి. చేసి చెప్పండి. ఖచ్చితంగా వింటారు ఎవ్వరైనా. సో, మనకున్న సర్కిల్‌లో మనము మహా అయితే గట్టిగా అయితే ఒక 20 మందిని లేకపోతే 30 మందిని కలిగి ఉంటాం. ఐదర్ ఫ్రెండ్స్ ఆర్ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, మన చుట్టాలు ఎవరైనా సరే. వాళ్ళందరి పేర్లు ఒకసారి రాసుకోండి. వాళ్ళ గురించి నేనేమనుకుంటున్నాననే భావాన్ని టిక్ చేసుకోండి. అలా ఏమైనా మీకుంటే ఇంకా ఎవరినైనా మీ హృదయాలలో క్షమించలేకుండా ఉంటే జస్ట్ ఈరోజే వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పి గట్టిగా చెప్పండి. పైకి చెప్పండి. ఆఫ్‌కోర్స్ మీరు కూడా చాలా సందర్భాలలో చాలా మందిని అనుండొచ్చు. తెలుసో తెలియకో ఎవరినైనా ఇబ్బంది పెట్టుండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని క్షమించలేనట్లుగా మీరు బిహేవ్ చేసుండొచ్చు. ఒకసారి వాళ్ళని కూడా ఆ సోల్స్‌ని కూడా ఇన్వైట్ చేసుకొని నన్ను క్షమించండి. పొరపాటుగా మీకు తెలియకుండా ఏమైనా మాట్లాడుండుంటే మిమ్మల్ని నొచ్చుకునేటట్టు, బాధ పెట్టినట్లుగా ఏమైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి అని చెప్పి అడగండి. తద్వారా మన అహంకారం పోతుంది. అరె! నేనేంటి? వాళ్ళనేంటి? సారీ అడిగేదేంటి? సో, సారీ నిజంగా మిమ్మల్ని నేను గనక బాధ పెట్టినట్లయితే ఐయామ్ రియల్లీ సారీ. చెప్పి చూడండి ఎంత హ్యాపీగా ఉంటదో, ఎంత రిలాక్స్‌డ్‌గా ఉంటారో మీరు. ఎందుకండి ఈ చిన్న జీవితంలో ఎంతో మందిని వాళ్ళ మీద కోపాలని, వాళ్ళ మీదున్న అసూయని, లేకపోతే వాళ్ళ మీదున్న ఎన్నో భావాలని మొయ్యటం. జస్ట్ రిలీజ్ అన్నిటిని అట్లా రిలీజ్ చేసేసేయండి. బీ థాంక్‌ఫుల్. థాంక్‌ఫుల్‌గా ఉండండి. మ్యామ్ చెప్తారు కదా! పైన పాయింట్ అద్భుతంగా థాంక్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పి. సో, అంత అద్భుతంగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకి ఎక్స్‌పీరియన్సెస్ ఇవ్వడానికి మన లైఫ్‌లోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి థాంక్స్. తెలుసో తెలియకో నేనెవరినైనా ఇబ్బంది పెట్టుంటే, బాధ పెట్టుంటే వాళ్ళకి సారీ. నన్నెవరైనా బాధ పెట్టుంటే వాళ్ళని నేను క్షమించేస్తున్నాను. అసలు నా దగ్గర వాళ్ళ ఆరాస్‌ని, వాళ్ళ థాట్స్‌ని నేను ఉంచుకోవాలని నేను ట్రై చేయట్లేదు. ఇది డిసైడ్ చేయండి. ఎవరు డిసైడ్ జేయాలి ఇది? మీరే డిసైడ్ జేయాలి. మీకు మీరు డిసైడ్ కండి ఫస్ట్. వాళ్ళందరి థాట్స్‌ని, వాళ్ళందరి యొక్క ఎనర్జీస్‌ని మీరెందుకు లాక్ జేయడం మీ దగ్గర? చక్కగా హ్యాపీగా ఒక బ్యూటిఫుల్ స్మైల్‌తో మిర్రర్ ముందుకు వెళ్లి రిలీజ్ చేసేసేయండి. ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ టూల్. ఒక అద్భుతమైన టూల్ అసలు. నేను రిలీజ్ చేసేస్తున్నాను. ఎవరినైతే నేనిప్పటి వరకు క్షమించలేకుండా ఉన్నానో, వాళ్ళందరిని గూడా ఈ క్షణమే నేను క్షమించి వేస్తున్నాను. ఫ్రీగా నేను ఉన్నత లోకాల్లోకెళ్ళాలి. బాడీ వదిలేసేటప్పుడు. అందరి మీద ద్వేషంతో, కోపంతో, పగతో నన్ను నేను శక్తి విహీనంగా చేసేసుకొని, అలా నేను ఉన్నత లోకాలకు వెళ్ళడం కాదు. ఈ శరీరం ఉన్నప్పుడే, దీనిలో కొంచెం శక్తి ఉన్నప్పుడే, దీనికి కొంత జ్ఞానం ఉన్నప్పుడే వాటన్నిటిని రిలీజ్ చేసేసుకున్నా. చేద్దామా మాస్టర్స్? ఖచ్చితంగా చేయాల్సిన ఎక్సర్‌సైజ్‌లో ఇది కూడా ఒకటి. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఏది తక్కువ గాదు. అన్నీ మన జీవితంలో ఒక స్టెప్ ఎదగడం కోసం ఏవైతే అడ్డుపడుతున్నాయో, ఆ అడ్డుపడుతున్న వాటన్నిటిని తీసివేయటం కోసం మనం చేస్తున్న ప్రయత్నాలు అంతే. అండ్ ఇంకొక పాయింట్ చూద్దాం మాస్టర్స్. దీనికి కంటిన్యూషన్‌గా అవుతుంది ఈ పాయింట్. మనలో ఉన్న సంబంధ బాంధవ్యాలని స్వస్థత పరుచుకోమని చెప్తున్నారు. సంబంధ బాంధవ్యాలను స్వస్థత పరుచుకోవటము అంటే, మన రిలేషన్‌షిప్స్ అన్నమాట. అంటే మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ వాటిలో ఉన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ డిస్టర్బెన్సెస్ అన్నిటిని క్లియర్ చేసేసుకోండి. ఎక్కడ మనం లాక్ అయిపోతున్నాం అనేది చెక్ చేసుకోకుండా అర్థం కాదు.
ఒక సిట్యుయేషన్ వస్తే గాని తెలీదు మన లోపల ఇంతుందా అని. అలా కాకుండా మీకు మీరుగా ఒక స్టెప్ వేసి, ఎక్కడ నేను సంబంధ బాంధవ్యాలలో లాక్ అయ్యున్నాను అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని వాటిని స్వస్థత పరుచుకోండి అని చెప్తున్నారు. అంటే గుడ్ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయమని చెప్తున్నారనమాట. సో, ఎందుకు మంచి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయటం అంటే, మంచి రిలేషన్‌షిప్‌లోనే కదా ఒక పాజిటివ్ వైబ్ ఉండేది. సో, అందుకని చెప్తున్నారు. మీ రిలేషన్స్‌ని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎలా తెలుస్తుందంటే, ఓ పెన్ను, పేపర్ పెట్టి రాస్తే తెలుస్తుంది. ఊరికే మన మైండ్‌తో ఆలోచిస్తే అది ఎప్పుడు డైవర్ట్ అవుతూ ఉంటది. మనసు కోతి ఇలాంటిది గదా! ఇప్పుడున్న ఆలోచన ఇంకాసేపటికుండదు. కొత్త ఆలోచనొస్తూ ఉంటది. మళ్ళీ ఇంకోసేపటికి మళ్ళీ ఇంకొక కొత్త ఆలోచనొస్తది. ఇలా ఎన్ని వేల ఆలోచనలొస్తాయంటే, ఒక రోజు మొత్తంలో మనిషి 90,000 ఆలోచనలు చేస్తాడట. అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఏ ఆలోచన దగ్గర ఆగిపోయామో ఒక్కొక్కసారి మనకు కూడా తెలీదు కదా! సో, ఈ పాయింట్‌లో మ్యామ్ ఏం చెప్తున్నారంటే, మీ రిలేషన్‌షిప్స్‌లో, మీ సంబంధ బాంధవ్యాలలో ఎక్కడ మీరు లాక్ అయిపోయి ఉన్నారో చెక్ చేసుకోండి. సో, ఎక్కడ మీరు డిస్టర్బెన్సెస్‌ని ఫేస్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. సో, వాటిని చెక్ చేసి సరిచేయమని చెప్తున్నారు. ఎవరితోనైనా మీరు చాలా హ్యాపీగా మాట్లాడి చూడండి. ఆ వైబ్రేషన్స్ ఎంత అద్భుతంగుంటాయో. ఎవరితోనైనా మీరు కోపంగా మాట్లాడి చూడండి. ఆ వైబ్రేషన్స్ మనకర్థమవుతాయి గదా! సో, హ్యాపీగా ఉన్నప్పుడు వైబ్రేషన్సే మనకు కావాలి. అంటే దానర్థం మన సంబంధ బాంధవ్యాలలో ఉన్నటువంటి లోపాలని సరిచేసుకుంటేనే అదవుతది. ఒకసారి చెక్ చేసి మన సంబంధ బాంధవ్యాలని మెరుగుపరిచేలా మన ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. సో, ఈ మిర్రర్ వర్క్‌షాప్‌లో మిర్రర్ ముందుకు వెళ్లి మన సంబంధ బాంధవ్యాలలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా నేను ఈ క్షణమే సరిజేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనే ఒక స్టేట్మెంట్‌ని రిలీజ్ చేద్దాం. సో, ఇంకొక పాయింట్ చూద్దాం మాస్టర్స్. తర్వాత ఒత్తిడిని మీ లైఫ్ నుంచి పూర్తిగా రిలీజ్ చేసేయండి అని చెప్తున్నారు మేడం. సో, ఒత్తిడి అంటే ఏదైనా ఒక పని చేయాలనుకోండి, టక్ 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 అయిపోవాలి. లేతే ఒక 10 నిమిషాలు టార్గెట్ పెట్టుకొని, ఆ 10 నిమిషాలలో అది కంప్లీట్ చేయాలి. మనకు తెలియకుండానే ఒక టైమ్ అనే లిమిటేషన్స్ ఏం చేస్తాయంటే మనకి స్ట్రెస్ ఇస్తది. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయినప్పుడు ఏమవుతదనంటే, మనకు తెలియకుండానే మన డైజెషన్ సిస్టమ్ కొలాప్స్ అవుతూ ఉంటుంది. మన గట్ అంటే మన అన్నవాహిక ఏదైతే మనం ఫుడ్ తింటే ఫుడ్ పైప్ స్టార్ట్ అవుతుంది గదా! ఆ ఫుడ్ పైప్ నుంచి కంప్లీట్‌గా మన డైజెషన్ సిస్టమ్ స్టమక్‌లో ఉన్న ప్రతి రేవు గూడా గట్ కిందకొస్తుందనమాట. సో, ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో, మన గట్ దెబ్బతింటది. సో, ఎప్పుడైతే మనము సరైన టయానికి దాన్ని గుర్తించకుండా, దానిని రిలీజ్ చేసేయకుండా, దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటే, కొన్ని రోజుల తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనం తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం, అజీర్త సమస్యలన్నీ వస్తా ఉంటాయి. మెయిన్‌గా అజీర్ణ సమస్యలు రావడానికి కారణం ఒత్తిడి, స్ట్రెస్. దాన్ని ఫస్ట్ మీరు గుర్తించండి. ఏ ఏ పనులు చేస్తున్నప్పుడు మీకు స్ట్రెస్‌గా అనిపిస్తుందో ఒక్కసారి గుర్తించండి. ఆ పనిని నెమ్మదిగా చేయడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కసారి కొన్ని ఆలోచనలు మనల్ని స్ట్రెస్ చేస్తాయి. అంటే మా పిల్లాడు సరిగ్గా చదవట్లేదు. దాని గురించే 10 సార్లు రిపీట్ ఆలోచనలు చేస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే రిపీట్ ఆలోచనలు చేస్తూ ఉన్నామో, అది కూడా మళ్ళీ మనకి స్ట్రెస్‌నిస్తుంది. సో, ఎక్కడ నాకు స్ట్రెసొస్తుంది అనేది జస్ట్ నేను చెక్ జేసుకుంటేనే నాకర్థమవుతుంది కదా! అలాగే మీరు చెక్ చేసుకుంటేనే మీకర్థమవుతుంది. సో, ఏవి నా లోపలికి రిపీటెడ్ థాట్స్ ఒస్తున్నాయి? నన్ను ఏది డిస్టర్బ్ చేస్తుంది? ఎక్కడ నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను? అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే, నాకు ఈ పనుల వల్ల డిస్టర్బెన్స్ ఒస్తుంది. స్ట్రెస్ ఒస్తుంది. ఈ ఆలోచనల వలన నేను డిస్టర్బ్ అవుతున్నాను.
అని నేను గుర్తించుకున్నప్పుడు దాన్నేం చేయగలుగుతానంటే, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోగలుగుతాను. పనులతో ఎలా గుర్తించొచ్చు అంటే, నేను ఏ పనులు ఎంత స్పీడ్‌గా చేయాలి అని అనుకుంటున్నానో, అంతంత స్పీడ్‌గా చేసేసి టైమ్ ట్రాక్‌లో పడిపోయి స్ట్రెస్ అవుతున్నా. సో, దాని నుంచి ఎలా రిలీజ్ అవ్వడము? టైం పెట్టుకోకండి. సరదాగా ఆడుతూ పాడుతూ చేయండి. టైం తెలియకుండా చేయండి. ఏం పర్వాలేదు. కొన్ని రోజులు ప్రాక్టీస్ తర్వాత అది అలవాటయిపోతుంది. రిపీటెడ్ థాట్స్ ఉన్నాయో, ఆ రిపీటెడ్ థాట్స్ ఎందుకొస్తున్నాయి అనేది గమనించండి. నేనే దాన్ని చేస్తున్నా. ఆ రిపీటెడ్ థాట్స్‌ని కానీ నేనే రిపీటెడ్ థాట్స్ చేయటం వలన ఏమవుతుంది అనంటే, నేను ఎనర్జీని కోల్పోవాల్సొస్తుంది. బికాజ్ నేను స్ట్రెస్ తీసుకుంటున్నాను కాబట్టి. వాటిని గుర్తించడం ఫస్ట్. తర్వాత నెక్స్ట్ స్టెప్ దానికి రెమెడీ ఏం చేయాలి అని ఆలోచించండి. కొన్నిటిని వదిలేయడమే రెమెడీ, బెస్ట్ రెమెడీ. కొన్ని మన చేతుల్లో ఉండవు. మన చేతుల్లో లేని వాటిని గూడా తెగ ఆలోచించేస్తుంటాం. కానీ వాటికి మనం పరిష్కారం చేయలేనప్పుడు వదిలేయడం బెస్ట్ గదా! సో, కొన్ని థాట్స్‌ని ఆలోచించి వాటికి ఏం చేస్తే సరిపోతుంది? రెమెడీ ఏం చేయాలి? అనేది ఆలోచించి దాన్ని విడుదల చేయండి. కొన్నిటిని నేను వీటి గురించి ఎంత ఆలోచించినా నాకు దీనికి ఆన్సర్ దొరకదు. ఎందుకంటే దీని సొల్యూషన్ అవతలి వాళ్ళ చేతుల్లో ఉంది. ఎప్పుడైతే మీ చేతుల్లో ఉందో మీరు చేయగలుగుతారు. కానీ అవతలి వాళ్ళ చేతుల్లో ఉన్న దాన్ని మీరు చేయడం అనేది జరగదు కదా! అలాంటప్పుడు మీరేం చేయొచ్చు అంటే దాన్ని విడుదల చేసేయండి. వదిలేసేయండి. ఏమి ఎలా జరగాలో అది జరుగుతూ ఉంటది. మీరు ఆలోచించినంత మాత్రాన, లేపోతే మీరు స్ట్రెస్ తీసుకున్నంత మాత్రాన ప్రాబ్లమ్స్ అయితే ఏం సొల్యూషన్స్ కావు గదా! సో, మీరెంత ఆలోచించాలో అంతే ఆలోచించండి. ఎక్కడెక్కడ మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారో, ఆ ఎక్కువ ఆలోచిస్తున్న వాటిని ఎరుకతో గుర్తించి, వాటిని మీ నుంచి విడుదల చేయండి. సో, మేజర్‌గా జాబ్ చేసేటప్పుడు నేను దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, టక పనులు చేసేటప్పుడు వితిన్ ద టైమ్‌లో అయిపోవాలి. ఎందుకంటే స్కూల్‌కి టైమ్ అవుతూ ఉంటది. సో, అక్కడ వర్క్‌లో స్ట్రెస్ ఉంటది. పేరెంట్స్ వచ్చి చాలా చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారు. పిల్లలు మనం చెప్పినవి సరిగ్గా చదవరు. చదివినవి సరిగ్గా ప్రెజెంట్ చేయరు ఎగ్జామ్‌లో. వచ్చి కూడా కొంతమంది రాయరు. ఆ రిజల్ట్ చూసి మళ్ళీ పేరెంట్స్ తోటి కొన్ని డిస్కషన్స్, డిసిప్లిన్‌లో డిస్కషన్స్. సో, ఎవ్రీథింగ్ ఇలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు నేను చాలా స్ట్రెస్‌కి గురయ్యేదాన్ని. సో, అది నా పైన చాలా ఇంపాక్టే చూపిచ్చింది. సో, వన్ డే ఫైనల్‌గా నేనేమనుకున్నానంటే, నా ఎకనామికల్ స్టేటస్ చూసుకున్నాను. ఇప్పుడు జాబ్‌ని నేను క్విట్ చేసినా కూడా, వదిలేసినా కూడా నాకేం ఇబ్బంది లేదు కదా! అని చెక్ చేసుకున్నాను. యెస్. ఇబ్బందేం లేదు. సో, నాకేం కావాలంటే ప్రస్తుతం ఈ స్ట్రెస్‌ని నేను హోల్డ్ చేసేస్తే నా హెల్త్ డిస్టర్బ్ అవుతుందని నేను ఓ నిర్ణయానికొచ్చాను. యెస్. నాకిప్పుడు జాబ్ చేసేంత నీడ్ లేదు. ప్రస్తుతం నేను స్ట్రెస్ తీసుకొని నా హెల్త్‌ని డిస్టర్బ్ చేసుకుంటం వల్ల నా ఫ్యామిలీకి నష్టం, నాకు నష్టం తప్ప ఉపయోగం ఏమి లేదు. ఆఫ్‌కోర్స్ నేను స్కూల్‌కెళ్ళి నాకు తెలిసిన నాలెడ్జ్‌ని పిల్లలకి అందించటం వల్ల ఉపయోగం ఉంది సొసైటీకి. కానీ ఫస్ట్ నాకు నేను సరిగా లేనప్పుడు నేను వెళ్లి ఇంకొకళ్ళని ఎలా ఉద్ధరించగలను? నేనే సరిగ్గా లేనప్పుడు నేను ఇంకొకళ్ళని ఉద్ధరించలేను. సో, నేను సరి కావాలంటే ఫస్ట్ నాకు కొంచెం టైం గావాలి. రెస్ట్ కావాలి. సో, ఇలా ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసుకున్నానో జాబ్ రిజైన్ చేశాను. ప్రెజెంట్ స్ట్రెస్‌ని అవాయిడ్ చేసుకున్నాను. పీస్‌ఫుల్‌గా ఉండటం ఎలాగో నేర్చుకున్నాను. ఎప్పుడైతే ఆ స్ట్రెస్‌ని రిలీజ్ చేసుకున్నానో నాకర్థమైంది. ఓహ్ మై గాడ్! ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు నేనెంత చాలా నిదానంగా చేసుకుంటూ ఉంటాను. ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటాను. ఇదే పనిని నేను అప్పుడు ఎంత స్ట్రెస్ తీసుకొని, ఎంత టైంకి క్విక్‌గా చేసేసుకునేదాన్ని. ఇంత స్ట్రెస్ పడ్డానా? నాకు తెలియకుండా నా లోపల ఎంత డ్యామేజ్ జరిగింది అని చెప్పి నేను రియలైజ్ అయ్యాను. సో, అలా కొన్ని పనులుంటాయి. మనం స్ట్రెస్ అవుతున్నాము అని గుర్తించి వదిలేయగలిగే పనులు. సో, ఎక్కడ మీరు స్ట్రెస్ అవుతున్నారని చెప్పి గుర్తించండి ఫస్ట్. అవసరమా? కాదా? వాటిని అలాగా వదిలేయగలమా? లేదా?
మన సర్కమ్‌స్టాన్సెస్‌లో మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంటది. సో, అప్పుడు నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను. సో, క్విట్ చేస్తున్నాను స్కూల్ జాబ్‌ని. సో, ఫ్యూచర్‌లో చూద్దాం. ప్రెజెంట్ మాత్రం నాకు ఒక ప్రిన్సిపల్ బాధ్యతల్ని నిర్వహించాలి అంటే చాలా, చాలా, చాలా ఎనర్జీ కావాలి. నేను చాలా శక్తిని కోల్పోయానని అర్థమవుతుంది. ప్రెజెంట్ నాకు రెస్ట్ కావాలి అని చెప్పి నేను స్కూల్ జాబ్‌కి రిజైన్ చేశాను. అలా మీకు కొన్నుంటాయి. మీరు క్విట్ చేయగలిగేవి. వాటిన్ వాటిల్ని క్విట్ చేయడానికి, వదిలేయడానికి ప్రయత్నం చేయండి. అదెవరు జేయలేరు. మనమే చేసుకోగలగాలి కొన్ని. నాకది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే, 2 ఇంపార్టెంట్ అంటే కుదరదు. మీకేది ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తించాలి కదా! సో, గుర్తించి నిర్ణయం తీసుకోండి మాస్టర్స్. సో, స్ట్రెస్‌ని అట్లా రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత 18థ్ పాయింట్ వచ్చేసి మీ సంపదను స్వీకరించటం. సో, చాలా మందికి డబ్బు గురించి చాలా కంప్లెయింట్స్ ఉంటాయి. ఏంటంటే, వామ్మో! డబ్బు చాలా బాగున్నోళ్ళు చాలా లగ్జరియస్‌గా ఉంటారేమో! లేపోతే డబ్బు చాలా తక్కువ ఉన్న వాళ్ళు చాలా పెయిన్ పడతారేమో! చాలా రకాల డబ్బు గురించి చాలా చాలా రకాల భావనలుంటాయి మనుషులకి. డబ్బెక్కువుంటే ఆధ్యాత్మికంగా నేను ఎదగలేనేమో! అందుకే బహుశా నేను డబ్బు తక్కువగా తెచ్చుకున్నానేమో! ఇవన్నీ కాదు మాస్టర్స్. మీకేదైతే ఉందో సంపద అదంతా మీ దగ్గరికి కరెక్ట్‌గానే వచ్చింది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ డబ్బుందనుకోండి. ఆ ఎక్కువ డబ్బుని యాక్సెప్ట్ జేయండి. మీ దగ్గర మీ అవసరాలకు మించి ఉంది అనుకోండి. దాన్ని మీరు హ్యాపీగా డొనేట్ జేయొచ్చు కదా! ధ్యాన మహాచక్రం జరుగుతుంటది. ఎన్నో క్లాసెస్ జరుగుతుంటాయి. ఎన్నో పిరమిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. ఎంతమందో పిరమిడ్స్ కట్టిస్తున్నారు. వీటన్నిటికి మీ దగ్గర ఎక్స్‌ట్రాగా ఉంది అనుకున్న మనీని ఒక రైట్ కాజ్ కోసం ఉపయోగించండి. తక్కువుంది మీ దగ్గర మనీ. మీరేం చేయగలుగుతారో అది చేయండి. సేవ కూడా అత్యంత ఉన్నతమైనటువంటి వరకు ఆధ్యాత్మికంగా మనల్ని స్పీడ్‌గా ఎదిగేటట్టు చేస్తుంది సేవ. మీకు తోచిన సేవ. ఏ సేవ మీరు చేయగలిగితే అది. కానీ మీ దగ్గర ఉన్న డబ్బుని మాత్రం రెస్పెక్ట్ చేయండి. గౌరవించండి. మీ దగ్గర తక్కువుంది అంటే దాన్ని రెస్పెక్ట్ చేయండి. మీ అవసరానికి సరిపోతుంది అంటే దాన్ని రెస్పెక్ట్ చేయండి. మీ దగ్గర ఎక్కువుంది దాన్ని కూడా రెస్పెక్ట్ చేయండి. మనకి డబ్బు పట్ల ఎప్పుడు రెస్పెక్ట్ ఉండదు. డబ్బేం చేస్తుందంటే మనల్ని మనం తక్కువ చేసుకునేలా చూస్తుంది. లేకపోతే మనల్ని మనం ఎక్కువ చేసుకునేలా చూస్తుంది. ఎవరైనా ఫస్ట్ కనపడితే చాలు ఏం చేస్తున్నావురా? ఎంత ప్యాకేజ్? సాఫ్ట్‌వేర్ వోళ్ళు ఎవరైనా కనపడితే ఫస్ట్ వచ్చే మాటది. అంటే ఏం చేస్తున్నాం? వాళ్ళని మనము మనిషిగా గుర్తించట్లా. వాళ్ళని మన సంపదతో చూస్తున్నాం. అంటే మన దగ్గర సంపదకి సంబంధించినటువంటివి రైట్ థాట్స్ లెవ్వు అని అర్థం. సో, సరిచేసుకోండి దీన్ని. సో, సంపదని ఒక రైట్ కాజ్ కోసం ఉపయోగించండి. సరియైన రీతిలో దాన్ని ఖర్చు చేయండి. సో, ఇంత అద్భుతంగా సంపద గురించి క్లారిటీ ఉండాలి మనకి. అరే! ఎన్నెన్నో జన్మలలో నువ్వు ఎన్నో ఉన్నతమైనటువంటి పనులు చేశావు. ఎంతో దానాలిచ్చావు. దాని ఫలితంగా ఈ జన్మలో చాలా డబ్బు నీ దగ్గరుంది. ఇప్పుడేం చేస్తావు? ఒక రైట్ కాజ్ కోసం దాన్ని ఉపయోగించవు. ధ్యాన మహాచక్రాలున్నాయి, ధ్యాన మహాయజ్ఞాలున్నాయి, పిరమిడ్స్ ఉన్నాయి, పిరమిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, అన్నదానాలున్నాయి. ఎంత అద్భుతమో గదా! తక్కువుంది మనీ చాలా నీ దగ్గర. దానికి కూడా రెస్పెక్ట్ చెయి. ఒక రోజుకి నీ దగ్గరకు సరిపడినంత మనీ వస్తుంది. ఎప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు అనే పిచ్చి మాట వాడొద్దు. అసలు నీ దగ్గర లేకపోయినా కూడా ఆ మాట వాడొద్దు. లేవు, లేవు, లేవు అనేదేం చేస్తుందంటే ఎప్పుడు నీకు ల్యాకింగ్‌ని చూపిస్తుంది. ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. ఆ సంపద నీ దగ్గర లేకుండానే పోతుంది. మీ దగ్గర సరిపడా ఉంది. ఫైన్. నా దగ్గర నాకు సరిపడా ఉంది. నా ప్రతి అవసరము విశ్వం గమనిస్తుంది. ఇదొక బ్యూటిఫుల్ పాయింట్. నేను ఎప్పుడు నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి నేను నాతో క్యారీ చేస్తున్న ఒక పాయింట్ ఇది. నాకు మెడిటేషన్ తెలియక ముందు నుంచి గూడా
నాకు తెలీదు. ఈ పాయింట్ నన్ను చాలా 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 నడిపిస్తూ ఉంటది. ఏం బిలీవ్ చేస్తానంటే నేను, విశ్వం నాకు ఏం కావాలో అది ఆ క్షణానికి అందిస్తుంటది. అది ఊరికే నేను అనుకోవడం కాదు మాస్టర్స్. నాకు తెలీదు దీని అర్థం కూడా. ఇప్పుడు మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత తెలిసింది నాకు దానర్థం. కానీ నేను నమ్ముతాను. చిన్నప్పటి నుంచి నమ్మేదాన్ని. నాకు ఏ క్షణానికి, ఏ అవసరానికి ఏం కావాలో యూనివర్స్ చూసుకుంటది. నాకు నిజంగా అప్పుడు తెలీదు. యూనివర్స్ అనే పదము లేకపోతే దానికింత అర్థం ఉంది అని. తెలీదు. కానీ దాన్ని నేను నమ్మేసేదాన్ని. ఎంత అద్భుతంగా నమ్మేదాన్నో. నాకేం కావాలంటే అది ఆ క్షణమే యూనివర్స్ ఇస్తుంది. దానికి డబ్బుతో నేను కొలమానం వేసుకునేదాన్ని కాదు. నాకలాగే జరిగింది కూడా. ఏ క్షణంలో నాకు ఏం అవసరం ఉందో అదంతా ఎప్పటికప్పుడు గడుస్తూ వస్తుంది. కొన్ని మిరాకిల్స్ మేము ఇల్లు కట్టేటప్పుడు, పిరమిడ్ కట్టేటప్పుడు చూసాం. ఎన్ డబ్బు ఒక ఫ్లో లాగా దొర్లింది. అలాంటి ఎన్నో అనుభవాలతో నేను ఆ వర్డ్‌ని మీకు చెప్తున్నా. ఏమి డబ్బు లేకుండా ఇల్లు స్టార్ట్ చేశాము. చాలా తక్కువ అమౌంట్ తోటి ఇల్లు స్టార్ట్ చేశామనమాట. పిరమిడ్ కట్టియాలి అని ఒక స్ట్రాంగ్ థాట్‌తో థర్డ్ స్టేర్‌లో పిరమిడ్ కట్టించాం మేము. కింద ఫ్లోర్ వేయడానికి, పైన మిడిల్ ఫ్లోర్ ఎయడానికి మా దగ్గర చాలా చాలా లిమిటెడ్‌గా ఉంది. కానీ ఏ రోజు కూడా మేము డబ్బు గురించి ఆలోచించలేదు. నిజంగా మాస్టర్స్ నా లోపటికి ఆ థాట్ కూడా రాలేదు. నేనొకటే ట్రస్ట్ చేశాను. నమ్మాను. ఏం నమ్మానంటే అనుకోలేదు నేను. నమ్మాను. అనుకోవడం వేరు, నమ్మడం వేరు. నమ్మండి. యూనివర్స్ ఇస్తుంది. నాకు తెలీదు. నమ్మాలి అనే విషయము మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత అందరూ చెప్తుంటే అర్థమైంది. కానీ నాకు ఈ మాట మాత్రం ఇది నా సోల్ నుంచి నాకొచ్చిందని నేను అనుకుంటాను. నేను ఎలా నమ్మానంటే యూనివర్స్ నా ప్రతి అవసరం కూడా తెలుసుకుంటది. యూనివర్స్‌కి నా ప్రతి అవసరం తెలుసు. నాకేం కావాలో అది ఇస్తది అని నేను నమ్మాను. అలాగే జరిగింది. నాకలాగే జరుగుతుంది కూడా. నేను జాబ్ మానేసినా నాకేం జరగాలో అది జరుగుతుంది. నేను జాబ్ చేసినప్పుడు నేను ఏవైతే ఏ ఎక్స్‌పీరియన్సెస్ చేశానో అదవుతూనే ఉంది. నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. సో, అది మాస్టర్స్ నమ్మడం వల్ల జరిగే మిరాకిల్ అది. సో, మీరు కూడా నమ్మండి. మీ సంపదని నమ్మండి. సంపద మీద ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఇందాక చెప్పినట్టు మీకు లేదనుకోండి, లేదు అనే పదాన్ని రానీకండి. వస్తుంది. నాకా ప్రతి అవసరం గడుస్తుంది. అద్భుతంగా గడుస్తుంది. అది నేను అడుక్కోవాల్సిన అవసరం గూడా లేదు. అద్భుతంగా గడుస్తుందంతే. అది నమ్మకం. మీ దగ్గర నార్మల్‌గా మీకు సరిపడా ఉన్నాయనుకోండి. అంతకంటే ఎక్కువ రావాలి డబ్బులు. ఎందుకొద్దు డబ్బు? డబ్బొస్తే ఆధ్యాత్మికంగా ఎదగము అనే ఒక పిచ్చి థాట్ ఉంది జనాలలో. రిలీజ్ చేసేయండి. హ్యాపీగా డబ్బు కావాలి మేడమ్. డబ్బుని మీరు అట్రాక్ట్ చేస్తే వస్తది. డబ్బుని ఆకర్షిస్తే వస్తది మీ దగ్గరికి. మీరు యూనివర్స్‌ని నమ్మితే వస్తది మీ దగ్గరికి డబ్బు. మీకెంత కావాలో అంత వస్తది. ట్రస్ట్ చేసి చూడండి. డబ్బు మీద మనకున్నటువంటి పిచ్చి పిచ్చి థాట్స్ అన్నిటిని గూడా రిలీజ్ చేసేసేయండి. అద్దంలో చూసుకుంటూ, "అరుణా! ఐ లవ్ యూ రా! ఇన్ని రోజులు నీలో సంపద గురించిన ఏదైతే తప్పుడు తప్పుడు ఆలోచనలున్నాయో వాటన్నిటిని రిలీజ్ చేసేస్తున్నాను. హ్యాపీగా నువ్వు సమృద్ధిగా ఉండు. నువ్వు ఉంటావంతే. నాకు తెలుసు." సో, ఈ థాట్‌ని ఎస్టాబ్లిష్ చేసి చూడండి మాస్టర్స్. అండ్ ఇంకొక పాయింట్ చూద్దాం మాస్టర్స్. సో, విశ్వం నుంచి మీకొస్తున్న సంకేతాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే మనకి ఏదైనా ఒ ఒకటేదైనా రాంగ్ థింగ్ జరుగుతుందనుకోండి, తెలీదు. మనకు తెలియకుండానే కొన్ని సిగ్నల్స్ అది మనం అర్థం చేసుకోవాలని యూనివర్స్ పంపిస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఆ పని అవ్వదని నా లోపల ఎక్కడో తడుతూ ఉంటది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని అవ్వదు. లేదా అటు వెళ్ళొద్దు అని చెప్పి ఇంకొకరెవరో ఫోను చేసేసి మిమ్మల్ని ఇంకొక పనిలో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అది కాదని చెప్పి మనం బలవంతంగా చాలా సార్లు పీక్కొని మరి కట్ చేసి మరి వెళ్ళిపోయి పని చేయాలని ట్రై చేస్తాం. దాన్ని కొంచెం మీరు గమనించండి. ఈ పని అవుతదా? ఈ పని అవ్వదా?
ఇవన్నీ యూనివర్స్ నుంచి మనకు కొన్ని సంకేతాలొస్తుంటాయి. ఆ యూనివర్స్ నుంచి వచ్చే సంకేతాలని గమనించండి అని చెప్తున్నారు మ్యామ్. ఎందుకంటే విశ్వం మీరు ఎలా ఉంటే అలా రిఫ్లెక్ట్ చేస్తది. ఎలా అయితే అద్దం మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేస్తదో, యూనివర్స్ గూడా మిమ్మల్ని అట్లాగే రిఫ్లెక్ట్ జేస్తది. మీ ప్రతిబింబాన్ని చూపిస్తది యూనివర్స్. మీరెలాంటి వాళ్ళో మీకలాంటి స్నేహితులను పంపిస్తది. మీరు నమ్మితే. మీకు ఒకొక్క పని జరుగుతదా? జరగదా? ఇంటిమేషన్ ఇస్తూ ఉంటది. మీరే ట్యూన్ అవుతూ ఉంటారు. చాలా మందంటారు, "నా సిక్స్త్ సెన్స్ చెప్తుందబ్బా! ఈ పని చాలా చాలా స్పీడ్‌గా అయిపోతదని." అంటుంటారు కదా! వినుంటారు మీరు గూడా చాలా సార్లు. వాళ్ళకెలా తెలిసింది సిక్స్త్ సెన్స్ ద్వారా అంటే, యూనివర్స్ నుంచి వచ్చే సిగ్నల్స్‌ని వాళ్ళు వాళ్ళ బ్రెయిన్‌ని జీరోతో పెట్టుకోవటం వల్ల రిసీవ్ చేసుకోగలిగారు. ఎప్పుడైతే ఆ యూనివర్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటామో, మనము థాట్‌ని ఈజీగా క్యాచ్ చేయగలుగుతామనమాట. అలా మనము యూనివర్స్‌ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఆ సంకేతాలని గమనిస్తూ ఉంటే, మనం లైఫ్ లీడ్ చేయడం చాలా సింపుల్ అయిపోతుందనమాట. మనం అనుకుంటాం, వామ్మో! ఎలా నేను బ్రతకాలి? వామ్మో! నాకిది లేదు. అసలు అరే! యూనివర్స్‌ని మీరు ట్రస్ట్ చేయండి. మీకేం గావాలో ఒక మదర్ ఉన్నారనుకోండి, వాళ్ళ పాప ఎప్పుడు ఏడుస్తుందో, ఎప్పుడు ఆ పాపకి ఆకలవుతుందో, కడుపు ఎప్పుడు నొప్పి పుడుతుందో, ఇదంతా మదర్‌కి తెలుస్తది. ఎందుకోసం బేబీ ఏడుస్తుందని చాలా మందికి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతది. ఒక్క మీరొక బేబీ అయితే, ఈ యూనివర్స్ ఒక మదర్. మదర్‌కి తెలుసు కదా! బేబీకి ఏం గావాలో. అట్లాగే ఈ యూనివర్స్‌కి తెలుసు మీకేం కావాలో. కేవలం మీరు దాన్ని ఆపుతున్న సిట్యుయేషన్ ఏంటి అంటే, మీ ఆలోచన ద్వారా మీరు ఆపుతున్నారు. దాన్ని తీసేయండి. ఆ ఆలోచనని తీసేయండి. ట్రస్ట్ చేయండి. నేనొక బేబీని. ఈ యూనివర్స్ ఒక మదర్. నాకు ఎప్పుడు ఏం కావాలన్నా అద్భుతంగా అందిస్తది. అండ్ నాకు ఏదైనా రాంగ్‌గా ఏమైనా జరుగుతూ ఉంటే నాకు సిగ్నల్స్ పంపిస్తది యూనివర్స్. నేను క్యాచ్ జేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పి మీరు నిర్ణయం తీసుకోండి మాస్టర్స్. అంతే అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. చేసి చూడండి. మ్యాజిక్స్ చూస్తారు. అండ్ ఇంకొక పాయింటొచ్చేసి, మీ లైఫ్‌లో మీరు సాధించిన విజయాలన్నింటిని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తున్నారు మ్యామ్. ఏవైతే మీరు లోగా ఫీల్ అవుతారో, కొన్నిసార్లు ఎనర్జీ బాగా లోగా ఫీల్ అవుతూ ఉంటాం కదా! సో, అలాంటప్పుడు ఏం చేయమంటారంటే మ్యామ్, మీరు ఒక అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్ అని మీకు మీరు అనుకుంటూ ఉన్నారు. కాదు. మీరు అచీవ్ చేసినయి చాలా ఉన్నాయి. మీరు చాలా సాధించారు ఇప్పటికే. ఒకసారి మీరు సాధించిన విజయాలన్నింటిని గుర్తు చేసుకోండి. మీరెంత గొప్పవాళ్ళో తెలుస్తారు. ఒకసారి మనకే తెలియకుండా చాలా మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటాం. చాలా ఎనర్జీ లో అనిపిస్తుంటది. అరే! నా లైఫ్ ఇంతేనా? నేనింకింతేనా? నేనేం జేయడానికొచ్చాను? ఏం చేస్తున్నాను? ఇలా పిచ్చి పిచ్చిగా అనిపిస్తూ ఉంటది గదా! అంతా ఫెయిల్యూర్స్‌ని గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాం గదా! అలాంటప్పుడు మ్యామ్ ఏం చెప్తారంటే, అద్దంలో మీ ఫేస్‌ని మీరు చూసుకొని, మీరు ఏవైతే సాధించారో, ఆ సాధించిన వాటిని ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పటికే మనం చాలా సాధించాం. చాలామంది చదువుకున్న వాళ్ళైతే 10థ్ పాస్ అయ్యుంటారు, ఇంటర్ పాస్ అయ్యుంటారు, డిగ్రీ పాస్ అయ్యుంటారు, ఒక మదర్ అయ్యుంటారు, మ్యారేజ్ చేసుకొనుంటారు, మీ హస్బెండ్‌ని బాగా చూసుకొని ఉండుంటారు. జాబ్ చేస్తుంటే ఆఫీస్‌లో చాలా మందిని కన్విన్స్ చేసుంటారు. చాలా బెస్ట్ పొజిషన్‌లో మీరుండుండొచ్చు. చాలా మంచి ఇన్‌కమ్ మీరు సంపాదిస్తూ ఉండొచ్చు. ఇట్లా మీ లైఫ్‌లో చాలా సక్సెస్‌లున్నాయి. మీకు సక్సెస్ కాని వాటిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. దాన్ని రిలీజ్ చేసేయండి అంటున్నారు మ్యామ్. ఒక్కటో, రెండో బహుశా మీరనుకుంటున్నవి జరిగుండకపోవచ్చు. ఆఫ్‌కోర్స్ ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ కదా! మీరనుకుంటున్నవి జరగకపోయుండొచ్చు కూడా. అయినా మీరు సాధించిన విజయాలు చాలా ఉంటాయి. ఒక్కసారి వాటన్నింటిని గుర్తు చేసుకోండి అని చెప్తున్నారు. సో దట్ మనకేమవుతది అనంటే, ఒక మంచి పాజిటివ్ వైబ్ మన లోపలొస్తది. అబ్బా! నేనిన్ని సాధించానా? ఇంత గొప్పగా నా లైఫ్‌ని నేను
లీడ్ చేస్తూ వచ్చానా అని మనకనిపిస్తూ ఉంటదన్నమాట. ఒక్కసారి చేసి చూడండి. మీకెప్పుడైనా ఎనర్జీ బాగా లో అనిపిచ్చింది. లేపోతే నాకేమి చేత గావట్లేదు. నేనేం సాధించలేకపోయాను లైఫ్‌లో అని చెప్పి మీకు మీరు అనిపిస్తా ఉండిందా? వెంటనే గుర్తు చేసుకోండి. మీకెన్నెన్ని మీరు సాధించున్నారో. చాలా మంది పరిష్కరించలేనటువంటి సమస్యల్ని కూడా మీరు పరిష్కరించి ఉండొచ్చు. వాటిని గుర్తు చేసుకోండి. హౌ గ్రేట్ యూ ఆర్. యూ ఆర్ సంథింగ్ స్పెషల్ గదా! ఎందుకు సాధించలేరు? అంతే. ఒకసారి అలా చేసి చూడండి మాస్టర్స్. అండ్ అవర్ నెక్స్ట్ పాయింట్ హ్మ్. ఆరోగ్యాన్ని ఆకర్షించండి. చాలా మంది మెడిటేషన్‌లోకి వచ్చారు అంటే కారణం ఆరోగ్యం సరిగా లేకపోవడం. నేను మెడిటేషన్ క్లాసెస్ బయట చేస్తూ ఉంటాను. సో దట్ నాకు చాలా మంది చెప్తారనమాట. మాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి మ్యామ్. సో సొల్యూషన్ వెతుక్కుంటూ మేము మెడిటేషన్‌లోకొచ్చామని చెప్తారు. 90% ఆఫ్ ద పీపుల్ 90% మంది కూడా కేవలం హెల్త్ ఇష్యూస్ వల్ల మెడిటేషన్‌లోకొచ్చిన వాళ్ళున్నారు. ఇట్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్. చాలా మంది ద్వారా నేను విన్నానిది. అంటే ఏం కోల్పోయాం మనం? ఆరోగ్యాన్ని కోల్పోయాం. మనకేం కావాలి? సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి. సో, కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందడం మన హక్కు. భూమి మీద మనం ఉన్నామంటే హెల్తీగా మనం ఉండడం అనేది మన హక్కు. కానీ మనము మన చేతులారా కొన్ని చేసుకుంటాం. గత జన్మల ద్వారా కొన్ని తెచ్చుకుంటాం. ఎన్నో కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు. ఒక అనారోగ్య సమస్యకి ఒకటే కారణం కాదు. చాలా కారణాలుంటాయి. కొన్ని మనకు తెలిసుండొచ్చు. కొన్ని మనకు తెలియకుండా గూడా ఉండొచ్చు. కానీ ఆరోగ్యాన్ని పొందడం మన హక్కని చెప్తున్నారు మ్యామ్. ఎందుకంటే మాస్టర్స్ మనము ఈ వర్క్‌షాప్స్ మొత్తంలో గూడా మనం నేర్చుకుందేంటంటే మనల్ని మనం ప్రేమించుకోవటం, మనకి మనం ఐ లవ్ యూ చెప్పుకోవడం కదా! కానీ నేనొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నాకు పాప లేరు. నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నా. మా పాప అంటే నాకు చాలా ఇష్టం. రోజు నేను మా పాపకి ఐ లవ్ యూ పాప అని చెప్తూ ఉన్నా. ఐ లవ్ యూ పాప, ఐ లవ్ యూ పాప అని చెప్తూ ఉన్నా. కానీ నేను ఆ అమ్మాయికి కావాల్సినటువంటి విధంగా మదర్‌గా లేను. అంటే తనకి రోజు జడలెయ్యాలి. తనకి రోజు టిఫిన్ పెట్టాలి. తను రోజు బాక్స్ సర్దాలి. తనకి రోజు బ్యాగ్ సర్దాలి. తనకి హోమ్ వర్క్స్ చేపించాలి. తను తనకి కొన్ని అబ్బాయిలతోటి ఎలా బిహేవ్ జేయాలని చెప్పాలి. తను ఒక ఇంటికి కోడలుగా వెళ్తే తను ఎలాగా ఉండాలి అనేది చెప్పాలి. ఇవన్నీ తల్లిగా నా బాధ్యత కదా! కానీ నేనవన్నీ ఏమి చెప్పట్లేదు. ఆ పాపకి చేయాల్సినవి ఏమి నేను చెయ్యట్లేదు. కానీ రోజు బుజ్జి ఐ లవ్ యూ రా! పాప ఐ లవ్ యూ రా! అని చెప్తూ వచ్చా. అంటే దీని అర్థం ఏంటి? ఊరికే మనం చేయాల్సిన పనులు చేయకుండా లవ్ యూ అని చెప్పినంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. మదర్‌గా నేనున్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనుకుంటది ఆ పాప. అంతే గదా! కానీ ఎవరైతే తనకు కావాల్సిన ప్రతీదీ చూసుకుంటూ, తనకిప్పుడేం గావాలి, తనకి ఫ్యూచర్‌లో ఏం గావాలి, తను ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలి, తను బాయ్స్‌తో ఎలా బిహేవ్ జేయాలి, తను ఒక అత్తగారింటికి వెళ్తే ఎలా బిహేవ్ జేయాలి, తన ఫ్యూచర్‌లో తనకి పిల్లలు పుడితే తనెంత అద్భుతంగా పెంచాలి, ఈ నాలెడ్జ్ అంతా నేను ఇస్తూ తనని పెంచితే, తను అద్భుతంగా తయారవుతుంది గదా! అదంతా ఇవ్వకుండా నేను ఊరికే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉపయోగం ఏంటి? సేమ్ ఫినామినా నేను మీకక్కడ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నా. మనం గూడా మన అద్దంలో మనం చూసుకుంటూ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని ఊరికే చెప్పుకున్నంత మాత్రాన ఏమి ఉపయోగం లేదు. టోటల్ ఈ వర్క్ అంతా చేసుకుంటూ ఉండాలి. ఈ 21 పాయింట్స్ మనల్ని మనం ఐ లవ్ యూ చెప్పుకుంటున్నాము అనే దానికి మీనింగ్. మనమంటే మనకెంతిష్టమో నిరూపించుకోవడానికి ఈ 21 పాయింట్స్‌ని ఆచరణ చేస్తే మనకర్థమవుతది. మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటున్నాం. ఊరికే తిండి పెట్టి మంచం మీద పడుకోబెడుతున్నాం. ఏదో ఒక రోజు దానికి చిరాకేస్తది. ఎందుకంటే ఫుడ్ తీసుకుంటున్నాం. అది డైజెస్ట్
అవ్వకుండానే మళ్ళీ ఫుడ్ తీసుకుంటున్నాం. అది డైజెస్ట్ అవ్వకుండానే మళ్ళీ ఫుడ్ తీసుకుంటున్నాం. ఇలా తీసుకుంటూనే ఉన్నాం. కానీ శరీరం ఏడుస్తుందక్కడ. అరే! నువ్వు పొద్దున పెట్టిన టిఫినే అరిగిపోలేదు. ఆఫ్టర్‌నూన్ మళ్ళా లంచ్ పెడుతున్నావు. మళ్ళా ఈవెనింగ్ స్నాక్స్ అంటున్నావు. మళ్ళీ నైట్‌కి డిన్నర్ అంటున్నావు. నేనెన్నిటిని అరిగించుకోను. పిచ్చి పట్టిందా నీకు? ఇలా వేస్తున్నావు ఫుడ్డు అని చెప్పి అది తిట్టుకుంటది మిమ్మల్ని. మీరేమో పైకి అద్దంలో చూసుకుంటూ ఐ లవ్ యూ అని చెప్తారా? కాదు. మీ ఫిజికల్ బాడీకి ఏం అవసరమో అది గుర్తించండి. నిజమైన ప్రేమంటే అది. ఎలా అయితే ఆ పాపకి మదర్ చెప్పిందో అలా. మీ ఫిజికల్ బాడీకి ప్రతిరోజు కొంత ఎక్సర్‌సైజ్ అవసరం. అట్‌లీస్ట్ ఎక్సర్‌సైజ్ చేయకపోతే వాకింగ్ అయినా అవసరం. ఫుడ్ డిపాజిట్ ఏస్తున్నావు లోపల పొట్టలో. వేసి దాన్ని చంపేస్తావా ఏంటి? ఒకానొక టైంలో 2 చేతులు ఎత్తేస్తది. నేను అరిగించుకోను. ఇంక నా వల్ల కాదు. ఎంతేస్తావు పొట్టలో? పొట్టలో వేస్తున్నావు కానీ దీన్ని డైజెస్ట్ చేసే ప్రాసెస్‌లో నువ్వేం చేయట్లేదు. నేనెలా అరిగించుకోనని చెప్తే ఏడుస్తుందది. దాని మాట వినాలి గదా మనం. ఊరికే ఐ లవ్ యూ అని ముద్దు పెట్టుకుంటే ఉపయోగం ఏం లేదు. ఫిజికల్ బాడీ కొంచెం ఎక్సర్‌సైజ్ ఇంపార్టెంట్. మెంటల్ బాడీకి మెడిటేషన్ ఇంపార్టెంట్. మంచి మంచి థాట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి సజ్జన సాంగత్యం ఇంపార్టెంట్. సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి స్వాధ్యాయం ఇంపార్టెంట్. మనం ఎలా ఉన్నాము? మన లోపల ఎలాంటి థాట్స్ వస్తున్నాయి? ఆ థాట్స్‌ని నేనెట్లా ఓవర్‌కమ్ చెయ్యాలి? నా లోపల ఉన్న బ్లాకేజెస్ ఏంటి? సెల్ఫ్ చెక్ స్వాధ్యాయం. సో, ఇవన్నీ చేస్తేనే మన ఫిజికల్ బాడీ ఒక మంచి బ్లిస్‌నెస్‌తో ఉంటది. అది నీకు థాంక్ యూ చెప్తది. నువ్వు దానికి థాంక్ యూ చెప్పడం కాదు. స్టమక్‌కి సెట్ కాని ఫుడ్ వేసి చూడండి. అల్లాడిస్తుంటది డైజెస్ట్ అవ్వకుండా. అదే దానికి చక్కగా ఫ్రూట్స్ పెట్టండి. అది మీకు థాంక్ యూ చెప్తది. థాంక్ యూ. మంచి ఫుడ్డేసావు అని చెప్పి. ప్లీజ్ మీ శరీరము మీకొక మంచి టూల్. దాన్ని చక్కగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికి ఏదో కావాలి. మీరు మాత్రం అదివ్వట్లేదు. ఇంకేదేదో ఇస్తా ఉన్నారు. అది డైజెస్ట్ చేసుకోలేనిది మీరిస్తున్నారు. సో, స్టమక్ ఒక్కటి కరెక్ట్‌గా ఉంటే మీ మెంటల్ కండిషన్ గూడా కరెక్ట్‌గుంటది. ఈ ఫిజికల్ బాడీ ఒక కండిషన్ మీ స్టమక్ కండిషన్‌ని డిపెండ్ చేస్తది. మీ స్టమక్ కరెక్ట్‌గా ఉంటే మీ ఫిజికల్ బాడీ కరెక్ట్‌గా ఉంటది. దానికి పిచ్చి పిచ్చి తిండ్లు పెట్టకుండా ఎంత అవసరమో అంత పెట్టండి. దానికి ఎంత పని చేయించాలో అంత పని చేయించండి. నా కింద పని మనుషులున్నారు. కోర్స్ పని మనుషులు చేసే పని చేసినా కూడా మీరెంతో కొంత దానికి పని చెప్పండి. మీకింట్లో పని చేసే అవసరం లేదు. పనమ్మాయిలు అన్నీ చేసేస్తున్నారు. అట్‌లీస్ట్ మీ ఫిజికల్ బాడీని కొంచెం అటు ఇటు కదిపిచ్చండి, ఊపిచ్చండి. ఎక్సర్‌సైజులు, యోగాలు అంటే పడి పడి యూట్యూబ్‌లో కొట్టి కొత్త కొత్తయి నేర్చుకోమని నేను చెప్పట్లేదు. చిన్నగా చేతులు అట్లా మూవ్ చేయండి. కాళ్ళలా మూవ్ చేయండి. చిన్న డాన్స్ అట్లా ప్రాక్టీస్ చేయండి. మీ ఫిజికల్ బాడీ మూవ్ అవుతూ ఉంటే మీరు చక్కగా హ్యాపీగా ఆ సెల్స్ అన్నీ అట్లా కదులుతుంటే భలే ఉంటుందంతే. కొంచెం కొద్దిపాటి ఎక్సర్‌సైజ్ చేయండి. కొద్దిపాటి ప్రాణాయామం చేయండి. ఇదంతా మనం మెడిటేషన్ చేస్తాం అవసరమా మేడం? యెస్. అవసరమే. ఇట్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్. అవసరమే. ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే మీరు ఫిజికల్ బాడీలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే మీరు ఫిజికల్ బాడీలో ఫుడేస్తా ఉన్నారు కాబట్టి. ఒక బాక్సుంది. ఆ బాక్స్ అన్ని వైపులా క్లోజ్ చేయబడుంది. రోజుకో 2 పేపర్‌లు వేస్తూ ఉన్నారు. ఒకానొక టైంకి ఫుల్ అయిపోయింది. అదే మీరు రోజు కొన్ని పేపర్‌లేస్తున్నారు, కొన్ని పేపర్‌లు తీసేస్తున్నారు. కొన్ని పేపర్‌లేస్తున్నారు, కొన్ని పేపర్‌లు తీసేస్తున్నారు. అది ఎప్పటికి ఫిల్ గాదు. సింపుల్ ఫినామినా. మన అణువులు ఉత్సాహంగా, యంగ్‌గా పనిజేయాలంటే ఎప్పుడు స్టమక్‌ని సగం ఫిల్ చేసి సగం కడుపుతో లేచేయండి. ఏం పర్వాలా. చేసే వర్క్‌కి మనం ఎంత ఫుడ్ పెట్టాలనేది మనిష్టం. మనం ఆ నిర్ణయం గూడా తీసుకోలేమా?
పీకల దాకా తినేసి ఒక నిండా మనం మిక్సీ చేస్తాం చూడండి జార్. జార్‌లో ఫుల్లుగా మినపప్పు, బియ్యము వేసేసి ఫుల్లుగా నీళ్లు పోసేసి అసలు గ్యాపే లేకుండా రన్ చేయండి. తిప్పి చూడండి. అల్లాడిపోతది. అసలు తిరగదది. మీరు హాఫ్ ఆఫ్ ది జార్ ఫిల్ చేయండి. ఈజీగా స్మూత్‌గా అట్లా బ్లెండ్ అవుతది. ఏమంత కకృతి? ఇవాళ కాకపోతే రేపు తినలేమా? ఇవాళ కొంచెం తిందాం, రేపు కొంచెం తిందాం. ఇవాళే మొత్తం తినేస్తే రేపు ఇంకేం తినలేం. లైఫ్ చాలా ఆహ్, డేస్ మనం లైఫ్‌లో చాలా డేస్ మనం తినడానికి గడిపేస్తా ఉంటాం. సో, స్టాప్ ఈటింగ్ నాన్‌సెన్స్. చెత్త చెత్తగా తినకండి. హెల్తీగా తినండి. మన పొట్టను చూసుకొని తినండి. ఎవరి ఎవరి సెల్ఫ్ ఈటింగ్ వాళ్ళకి తెలియాలి. కాన్షియస్‌తో తినండి. ఎందుకు తినేటప్పుడు టీవీ చూడొద్దు అని చెప్తారంటే, మీరెంత తింటున్నారో మీకు తెలీదు టీవీ చూస్తుంటే. ఎన్ని సార్లు నములుతున్నారో మీకు తెలీదు టీవీ చూస్తుంటే. సెల్ఫ్ ఈజ్ అవేర్‌నెస్ ఆఫ్ ఈటింగ్ అంటామనమాట. సో, అవేర్‌నెస్ ఆఫ్ ఈటింగ్ అంటే ఏంటంటే, మనం తింటున్నప్పుడు ఎన్ని సార్లు నములుతున్నాం. ఒక్కొక్క ముద్దని 32 సార్లు నమిలితే లాలాజలంలో ఆ ఫుడ్ బాగా మిక్స్ అయిపోయి అప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. పసపస 4 సార్లు నమిలేసి, అలా మింగేసి, లోపలికెళ్ళిన తర్వాత అది ప్రయత్నం చేస్తుందండి. తిప్పి, 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 తిప్పి చంపేస్తుంది. అది ప్రాపర్‌గా డైజెస్ట్ కూడా కాదు. అంత అవసరం ఏముంది? మీరు చేస్తున్న పనేంటి? కాలిక్యులేట్ చేయండి. మీకెంత అవసరం? కాలిక్యులేట్ చేయండి. మీకెంత కార్బోహైడ్రేట్ అవసరం? మీకెంత ప్రోటీన్ అవసరం? హ్మ్. హ్మ్. ఇదంతా ఒక అనాలిసిస్ చేయాలి. మీరెంత ఫ్యాట్ తీసుకోవాలి? మీకెంత విటమిన్స్ కావాలి? ఎంత మినరల్స్ కావాలి? మీ మీ బాడీయే మీకు చెప్తుంది అబ్జర్వ్ చేస్తే. ఏమీ తొందర లేదు. లైఫ్ చాలా బావుంది. ఆ బాబుగా అన్నీ తినేయాలని అవసరం లేదు. ఫుడ్ మీద చాలా కంట్రోల్ అవసరం. ఇష్టమొచ్చినట్టుగా తినేస్తే ఇష్టమొచ్చినట్టుగా ఒళ్ళు పెరిగిపోతుంది. మీ మాట అది వినదు. గంట సేపు మెడిటేషన్ చేయాలి అనంటే కూర్చొని నిద్రపోతుంది. చాలా మంది మెడిటేషన్ ప్రాక్టీస్ చేసినప్పుడు తలలు వాల్చేస్తారు. వంగిపోతుంటాయి తలలు. అరే! అది నిద్ర. మెడిటేషన్ ఎట్లా అవుతుంది? అవేర్‌నెస్సే లేకపోతే మెడిటేషన్ అని ఎలా అంటాం దాన్ని? ఎందుకు మంపు వచ్చేస్తుంది, నిద్రొచ్చేస్తుందంటే రెస్ట్ కావాలి సెల్స్‌కి ఫస్ట్. ఆ రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ తర్వాత మెడిటేషన్ అవుతుందది. ఆలోపు మనం లేచేస్తాంగా. అంటే మీరు ఎక్సెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ ఫిజికల్ బాడీ మీకు సహకరించటం జరగదు, జరగదు, జరగదు. ఎంత అవసరమో అంత తీసుకోండి. తక్కువ తీసుకోమని నేను చెప్పట్లేదు. ఎలా తీసుకోవాలి అనేది ఒక చిన్న పాయింట్‌ని ఇండికేషన్ పెట్టుకోండి. ఎంత తీసుకుంటారు ఫుడ్ అంటే, మళ్ళీ ఇప్పుడు నేను చెయ్యి కడిగేసిన తర్వాతైనా ఫుడ్ పెడితే నేను తినగలగాలి. సింపుల్ ఇండికేషన్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి. వామ్మో! నేను పీకల దాకా తినేసాను. ఇప్పుడు నాకు కనీసం ఒక గుక్క నీళ్లు గూడా పోవు. అలాగా తినకండి. రేపొద్దున మళ్ళీ మీరు లేస్తారు. పొద్దున మళ్ళీ తింటారు. సో, ప్లీజ్ కాన్షియస్ ఈటింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎరుకతో తినండి. ఇప్పుడు నేను లేచాను, చెయ్యి కడిగాను అన్నం దగ్గర నుంచి అంటే, మళ్ళీ నాకు దగ్గరకి పళ్ళెంలో అన్నం తీసుకొస్తే, మళ్ళీ నేను తినగలిగేంత ఖాళీ లోపలుండాలి. సింపుల్. అదొక్కటి టిక్ చేసుకొని ఆ మార్క్ దగ్గర స్టాండ్ అయిపోండి. అలా తినండి. సో, మీ కడుపు హెల్తీగా ఉంటది. మీ మీ బాడీ మొత్తం హెల్తీగా ఉంటది. మీ మైండ్‌కి వచ్చే ఆలోచనలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, ఇవి మన 21 పాయింట్స్. సో, ఐ హోప్ చాలా టైం అయింది. బట్ థాంక్ యూ సో మచ్. ఎక్స్‌ట్రా టైమ్ అయినా కూడా నాకిచ్చినందుకు మ్యామ్‌కి. ఒక్కసారి ఈ 21 పాయింట్స్‌ని నేను షార్ట్‌కట్‌గా రివైజ్ చేస్తాను. సో థట్ విల్ ఎండ్ ద సెషన్. పర్లేదు చెప్పండి. నేను ఈ 21 పాయింట్స్‌ని రివైజ్ చేస్తాను మ్యామ్. ఎవరైనా ఒకవేళ నోట్ చేసుకునేమాటైతే ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి నిన్ను నువ్వు ప్రేమించుకో. సెకండ్ నీ అద్దాన్ని నీ స్నేహితుడిగా చూసుకో. థర్డ్ పాయింట్ నీతో నువ్వు మాట్లాడడం ప్రాక్టీస్ చెయ్యి. ఫోర్త్ పాయింట్ నీ గతాన్ని త్యజించేసేయి. ఫిఫ్త్ పాయింట్‌ని నిర్మించు. సిక్స్త్ పాయింట్ అంతరంగంలో విమర్శ చేసేదాన్ని వదిలివెయ్యి.
సెవెంత్, నేనంటే నాకిష్టం అని నా ప్రతి చూపులో ఉండేటట్లుగా ప్రయత్నం చెయి. అన్నింటిని గుర్తు చేసుకొని థాంక్ యూ చెప్పండి. నెక్స్ట్, నెక్స్ట్ నీ భయాన్ని నువ్వు అధిగమించు. నీ భయాన్ని నువ్వు మాత్రమే అధిగమించగలవు. దాన్ని అధిగమించు. నెక్స్ట్, కోపాన్ని నీ నుంచి విడుదల చెయ్యి. నెక్స్ట్, మీ గత జన్మల ఫలితం మీరు అని గుర్తించి, ఆ గత జన్మల నుంచి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోండి. నెక్స్ట్, ఒక రోజుని ప్రేమతో మొదలుపెట్టండి. నెక్స్ట్, నువ్వు ఆల్రెడీ పూర్ణంగానే ఉన్నావు అని గుర్తించు. ఒక పూర్ణం నుండి ఇంకొక పూర్ణం వైపుకు నీ ప్రయాణం అని గుర్తించు. నెక్స్ట్, నిన్ను బాధపెట్టిన వారిని క్షమించు. నెక్స్ట్, సంబంధ బాంధవ్యాల్ని స్వస్థత పరుచుకో. నెక్స్ట్, నీ లోపల ఉన్న ఒత్తిడిని విడుదల చేసేసేయి. నెక్స్ట్, నీ సంపదను సంపూర్ణంగా ఎటువంటి షరతులు లేకుండా స్వీకరించు. నెక్స్ట్, విశ్వం నుంచి నీకొస్తున్న అర్థం చేసుకో. నెక్స్ట్, మీరు సాధించినటువంటి విజయాలన్నింటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకో. నెక్స్ట్, ఆరోగ్యాన్ని ఆకర్షించు. సో, ఇవన్నీ కూడా 21 పాయింట్స్ ప్రతిరోజు కూడా మీరెప్పుడైతే అద్దం ముందుకొస్తారో, అద్దం ముందుకొచ్చినప్పుడు ఒక్కసారి ఈ పాయింట్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకొని, ఎక్కడ నేను లాక్ అయిపోతున్నాను అని చెప్పి, ఒక్కసారి గుర్తించి దాన్ని మీ నుంచి తీసేసేయండి. సో, అద్భుతమైనటువంటి ఒక వెల్ బీయింగ్‌గా మీరు మీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మిర్రర్ వర్క్‌షాప్, 3 డేస్ వర్క్‌షాప్. సో, ఈ అవకాశాన్ని ఇచ్చిన సరిత మ్యామ్‌కి అండ్ మీకోసం యూట్యూబ్ ఛానెల్‌కి అండ్ ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ అందరూ మాస్టర్స్‌కి కూడా ప్రత్యేకంగా నాకు సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.